తను మాట్లాడుతుంటే వినాలనిపిస్తుంది, తను ఏదైనా చెప్తే నమ్మాలనిపిస్తుంది, తను ఏదైనా చేస్తుంటే చూడాలనిపిస్తుంది. తను ఎవరో కాదు, ఇలా టమాటా పప్పు కలుపుకొని మామిడికాయ పచ్చడి ఇలా దిట్టంగా మిక్స్ చేసి లాగిచ్చేయాలనిపిస్తుంది. ఎలా ఉన్నావు? చాలా బాగున్నాను. కెరియర్ ఎలా ఉంది? చాలా బాగుంది. ఫస్ట్ టైం నేను అడుగుతాను మామూలుగా ఎలా ఉన్నారు అని. మై బాటమ్ ఆఫ్ హార్ట్ చాలా అందంగా ఉన్నారు మీరు, చాలా నిజంగా. నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను అక్క మిమ్మల్ని. ఇప్పటికీ బేబీ ఫుడ్ అంటే చాలా మందికి స్వప్న వైట్ లా గుర్తొస్తుంది. నా గారు చెప్పేశారా ఇంకేం పర్లేదు అనే రీతిలో ఎందుకు కనెక్ట్ అయ్యారంటే వైషు, నేను అప్పుడు ఆ స్టేజ్ లో వంట ప్రోగ్రామ్స్ చేస్తున్నారు, ఇల్లు మేనేజ్ చేస్తున్నారు, ఎలా ఇవన్నీ మేనేజ్ ఎలా చేస్తున్నారు? మీ కామెంట్స్లో ఎక్కడో 90% పాజిటివ్ కామెంట్స్ ఉన్నా, ఏంటి ఇంకా మీకు హస్బెండ్ ఉండరా, ఊరి మీద వదిలేసారా, ఇలాంటి కామెంట్స్ చూసి ఎప్పుడైనా లిటిల్ బిట్ బాధపడ్డారా? నేను మా ఆయన సో పెళ్ళైన తర్వాత ఒక 6 months రెస్ట్ తీసుకుందాం అనుకున్నాం. నేను ఏం చేస్తాడు, పొద్దున్నే ఆఫీస్కి వెళ్తాడు కదా, వచ్చేవరకు నా మొహం ఏం చూస్తావే. ఎప్పుడైనా మన కాళ్ళ మీద మనం నించోవాలి బెటా అని మా అత్తమ్మ నేర్పించింది. నువ్వు ఎప్పుడు అంటుంటావు కదా, గర్ల్స్ కష్టపడాలి, జాబ్ చేయాలి, అన్ని కొనుక్కోవాలి అని. కొనుక్కున్నాం. చాలా మంది పెళ్ళైన వెంటనే సపరేట్ ఫ్యామిలీ కావాలి, సపరేట్ ఇంట్లోకి వెళ్ళిపోవాలి అనుకుంటుంటారు కదా. సో మీరు వాళ్ళ గురించి ఏం చెప్దాం అనుకుంటున్నారు? సో డెలివరీలో నేను చాలా కష్టపడ్డాను. ఇప్పటి నుండి నేను ఇప్పటి వరకు ఒక్కరోజు కూడా అత్తమ్మ లేకుండా మా ఆయనని, మా ఆయన లేకుండా అత్తమ్మ నేను చూడలేదు. మా మామయ్య ప్రతిదానికి లెక్కలు అడిగేవాడంట. ఓకే, రూపాయి. యమదొంగ సినిమాలు ఎన్టీఆర్ గారిని ఒక బిల్లు వదిలిపెట్టకుండా జీవితాంతం తిరుగుతూనే ఉంటది కదా, అలా మీ లైఫ్ లో కూడా ఒక బిల్లు తిరుగుతూ ఉంటది, వైఫై లాగా. ఏంటి వీళ్ళిద్దరు సేమ్ డ్రెస్లు వేసుకున్నారంటే నేను యశ్ ఇద్దరు ఒకటే కదండి. సేమ్ కార్స్. తను లేకపోతే అసలు నిజంగా ఇప్పుడు ఈ రోజు మీ ముందు నేను ఉండేది. రోడ్ సైడ్ కొబ్బరి బండి వాళ్ళు కూడా ప్రమోషన్ పిలుస్తారా? ఇందులో ఒక 2 లీటర్ల వాటర్ ఉంటాయి, అసలు బీభత్సంగా పెద్దగా ఉన్నాయి. లంచ్ బాక్స్ కూడా నేను ఎందుకు ప్రమోట్ చేశాను, నేను 3500 పెట్టి కొనుక్కున్నా నిజంగా. అప్రిషియేటెడ్ గైస్, ఎందుకు మరి అంత నెగిటివిటీ పెంచేసుకుంటున్నారు? థ్యాంక్ యూ సో మచ్ వైషు. ఎందుకంటే హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ వైషు. ఇప్పుడు నా ముందున్న గెస్ట్ గురించి మీకు చెప్పాలంటే, తను మాట్లాడుతుంటే వినాలనిపిస్తుంది, తను ఏదైనా చెప్తే నమ్మాలనిపిస్తుంది, తను ఏదైనా చేస్తుంటే చూడాలనిపిస్తుంది. తను ఎవరో కాదు, అందరి మనసులు దోచేసుకొని వాళ్ళ అత్తమ్మతో ఉంటున్నా కూడా అమ్మ లాంటి తీరు. అలానే ప్రతి ఒక్కరికి ఎలా ఉండాలి, ఇండిపెండెంట్ ఉమెన్ అంటే ఏంటి అనే విషయాన్ని కూడా తనని చూసి మనందరం తెలుసుకుంటూ ఉండొచ్చు. సో రండి, ఇంటర్వ్యూ కింద కామెంట్స్లో మాట్లాడుకుందాం. సో ఈ డైలాగ్తో మీకైతే అర్థమైపోయి ఉంటుంది నాతో పాటు ఎవరున్నారని. షీ ఈజ్ నన్ అదర్ దాన్ వన్ అండ్ ఓన్లీ స్వప్న వైట్ల అక్క నాతో పాటు ఉన్నారు. ఈరోజు చాలా విషయాలు అయితే మాట్లాడేద్దాం. హలో అక్క, నమస్తే. హాయ్ వైషు. నమస్తే చెప్పనా? నమస్తే. నమస్తే వదిలే అక్క, చిన్నపిల్లని అలా వదిలేసి. ఎలా ఉన్నావు? చాలా బాగున్నాను. కెరియర్ ఎలా ఉంది? చాలా బాగుంది. ఫస్ట్ టైం నేను అడుగుతాను మామూలుగా ఎలా ఉన్నారు అని, మీరు నన్ను అడిగేస్తున్నారు ఎలా అంటే ఉన్నారు. గెస్ట్లు అందరితో మాట్లాడి నాకు కూడా అలా అలవాటు అయిపోయింది. బట్ నాకు నీ స్మైల్ చాలా నచ్చింది వైషు. థ్యాంక్ యూ. అండ్ అంటే ఇది ఏదో మీరు కాంప్లిమెంట్ చేశారని చేయట్లేదు, ఫ్రమ్ మై బాటమ్ ఆఫ్ హార్ట్ చాలా అందంగా ఉన్నారు మీరు, చాలా నిజంగా. థ్యాంక్ యూ. సో అందం గురించి వచ్చింది కాబట్టి ఐ వాంట్ ఆస్క్ దిస్ క్వశ్చన్.
నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను అక్క మిమ్మల్ని ఈటీవీలో వంట చిన్నప్పుడు అంటే అప్పుడు నువ్వేం చదువుతున్నావు? మేబీ 7th or 6th క్లాస్ అరౌండ్ అవునా? Okay. అప్పటి నుండి నా వంట ప్రోగ్రామ్ చూస్తున్నాను నేను. జస్ట్ బెర్రీ పుట్టిన వెంటనే ఇంకా సంజయ్ కాక అంటే మా అత్తమ్మ వాళ్ళ బ్రదర్ అన్నమాట. ఓకే ఆయన పిలిచారు. ఫస్ట్ మా పెళ్లికి వచ్చారు. ఓకే పెళ్లికి వచ్చి హోటల్ మేనేజ్మెంట్ చేసావు కదా, ఆ ఛానల్ స్టార్ట్ అవుతుంది యూట్యూబ్, అప్పుడే కొత్తగా స్టార్ట్ చేశారనమాట. ఓకే రమ్మని అడిగారు, కానీ నేను అప్పుడు లండన్కి వెళ్ళిపోతున్నా, వీసా అంతా రెడీగా ఉంది. సో అక్కడ ఒక 3 years తర్వాత మళ్ళీ ఇండియాకి వచ్చి యూఎస్కి వెళ్ళాం. అక్కడ 6 years కాక హోటల్లో వర్క్ చేశాను అనమాట, టేస్ట్ ఆఫ్ ఇండియా. ఓకే మళ్ళీ ఇండియాకి వచ్చిన తర్వాత మొత్తానికి ఆయన వల్లే నేను ఒక యూట్యూబ్ ఛానల్లో రాగలిగాను. అండ్ జీ తెలుగులో చూసుంటాను. అవును, జీ తెలుగు తర్వాత ఈటీవీ రెండు. ఫస్ట్ జీ తెలుగులో వచ్చారు. బేబీ ఫుడ్, ఇప్పటికీ బేబీ ఫుడ్ అంటే చాలా మందికి స్వప్న వైట్ లా గుర్తొస్తుంది. మీరు చెప్తే నమ్మేస్తారు అంతే. ఇట్లా కళ్ళు మూసుకొని స్వప్నక్క చెప్పిందంటే చేసేయచ్చు అని ఎలా ఉంటుంది ఇళ్ళల్లో చాలా మంది. అంటే పుట్టిన బేబీ అంటే చాలా కేర్ తీసుకుంటాం నార్మల్గానే, అమ్మో ఏం పెట్టచ్చో పెట్టకూడదని. కానీ మీరు చెప్తే మాత్రం స్వప్న గారు చెప్పేశారా ఇంకేం పర్లేదు అనే రీతిలో. అంటే ఎందుకు కనెక్ట్ అయ్యారంటే వైషు, నేను అప్పుడు ఆ స్టేజ్లో ఉన్నా. జస్ట్ అప్పుడే బెర్రీ పుట్టి 3 months తర్వాత జాయిన్ అయ్యా. 6 months నుండి నేను అంటే ఫస్ట్ వర్క్ చేసా ఒక 3 months. 6 monthsకి కరెక్ట్గా నేను సాలిడ్ ఫుడ్స్ నా బేబీకి పెడుతూ ఏదైతే ఇంట్లో పెడుతున్నానో అప్పుడు ఆ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందో ప్రాక్టికల్గా చాలా బాగా కనెక్ట్ అవుతారు కదా. సో ఎక్కడికి వెళ్ళినా సరే బేబీ ఫుడ్ అప్పట్లో ఫస్ట్ తెలుగు బేబీ ఫుడ్ చేసింది స్వప్న వైట్. సో అలా కనెక్ట్ అయ్యారు. కానీ నువ్వు బేబీ ఫుడ్ స్టేజ్ దాటిపోయి ఉంటావు. అప్పుడు స్నాక్స్ ఐటమ్ మమ్మీ చేసి ఉంటుంది. నాకు వంట చేయడం చాలా ఇష్టం చిన్నప్పటి నుండి. చిన్నప్పటి నుంచి ఇప్పటికీ వంటలు చేస్తూనే మీరు చేసే ప్రతి వంట మాకు కొత్తగానే అనిపిస్తుంది. ఏదైనా సరే మేము ఆల్రెడీ ఇంట్లో చేసుకుంటుందైనా సరే స్వప్నక్క చేసిందంటే చూడాలిరా అన్నట్లే ఉంటుంది. థ్యాంక్ యూ. అండ్ కామెంట్స్లో మాట్లాడుకుందాం ఈ డైలాగ్ అంటే ఎందుకంటే ఇప్పుడు నేను కెమెరా ముందు యశు షూట్ చేస్తుంది, నాకు నచ్చింది నేను చెప్తా. కానీ మీకేమనిపిస్తుంది చెప్పాలి, మీతో మాట్లాడాలి అంటే అక్కడ ఓన్లీ మనకు ఆప్షన్ కామెంట్ బాక్స్ కదా. డైరెక్ట్ గా నేను ఎలాగో మాట్లాడలేను, సడన్ గా నా మనసులో నా మాట వచ్చేసింది. అది ఎక్కువ కనెక్ట్ అయింది మన వాళ్ళకి. ఎక్కడికి వెళ్ళినా ఫస్ట్ నన్ను చూడగానే హలో అంటారు. నెక్స్ట్ ఇంకా ఓకే అండి బాయ్ అంటే మీరు అంటూ ఉంటారు కదా రండి కామెంట్ బాక్స్ లో మాట్లాడుకుందాం అని, అది చాలా నచ్చుతుంది అంటారు అనమాట. సో ఇంకా అందరికీ నచ్చుతుంది కదా, నేను కంటిన్యూ అవుతున్నాను. కానీ నేను ఎంత బిజీగా ఉన్నా, ఒక షార్ట్ రిలీజ్ చేసిన, ఒక వీడియో రిలీజ్ చేసిన, కుదిరినప్పుడు నేను యశు కామెంట్ బాక్స్ లోకి వెళ్తాము అని మాట్లాడతాం. కొన్ని పిచ్చి కామెంట్స్ ని పట్టించుకోము, కానీ ప్రతి ఒక్కరికి మీరు చూసే ఉంటారు, ఖచ్చితంగా చూస్తాం. ప్రతి ఒక్క దానికి ఏదో ఒక విధంగా ఒక హార్ట్ సింబల్ అయినా సరే వెళ్తుంది. సో స్వప్నక్క అంటే వంట ప్రోగ్రామ్స్ చేస్తున్నారు, ఇల్లు మేనేజ్ చేస్తున్నారు, అండ్ ఈటీవీ ఏదైతే షోస్ ఉన్నాయో అవి చేసుకుంటున్నారు, పిల్లల్ని చూసుకుంటున్నారు. ఎలా ఇవన్నీ మేనేజ్ ఎలా చేస్తున్నారు? ఫస్ట్ వయసు అంటే నీ ఏజ్ నుండి నా ఏజ్కి నేను వచ్చాను కదా. ఫస్ట్ ఒక ఉమెన్కి ఫస్ట్ మమ్మీ డాడీ సపోర్ట్ చేస్తారు. పెళ్లి తర్వాత హస్బెండ్ అత్తమ్మ సపోర్ట్ చేస్తే మనం ఏదైనా చేయగలం. నేను చేస్తున్నాను, కానీ అది చేయడానికి ఫస్ట్ ఫ్యామిలీ సపోర్ట్ అండ్ మన ఫ్రెండ్స్ సపోర్ట్. ఎగ్జాక్ట్లీ. మనకి కావాల్సింది ఒక ఉమెన్ కి బ్యాక్ బోన్ అండ్ 2 hands. అంటే బ్యాక్ బోన్ ఫ్యామిలీ, ఇట్ సైడ్ వర్క్, రైట్ హ్యాండ్ వర్క్, లెఫ్ట్ హ్యాండ్ ఫ్రెండ్స్. సో ఈ 3 కరెక్ట్గా ఉంటే వీ కెన్ డూ ఎనీథింగ్. అంతేనా? ఐ ఫీల్ మీ అత్తమ్మ వీడియోస్ అంటే మాకు అమ్మలాగా ఆవిడ ఒక వీడియో స్పెషల్లీ అంటే తన ఎక్స్పీరియన్స్ చెప్తారు కదా, ఒక ఇండిపెండెంట్ ఉమెన్గా ఇంట్లో అబ్బాయి లేకపోతే ఎలా ఉంటుంది అని. ఆ వీడియో చూసిన తర్వాత చాలామంది ఆడవాళ్ళకి ఇండిపెండెంట్ ఉమెన్ అంటే ఏంటి, మనం ఖచ్చితంగా ఇండిపెండెంట్గా ఉండాల్సిందే అన్న విషయం అర్థమైందనమాట. సో మీరు ఒక అమ్మాయికి ఇండిపెండెన్సీ అనేది ఎంత ఇంపార్టెన్స్ అనుకుంటున్నారు మీరు? అంటే మమ్మీ డాడీ కూడా అలాగే పెంచారు. అంటే మేము 3 అమ్మాయిలు 2 అబ్బాయిలు అనమాట. సో మమ్మీ డాడీ కూడా ఎప్పుడు అరే నువ్వు అమ్మాయి కూర్చో ఒక దగ్గర, నువ్వు ఇక్కడికి వెళ్ళొద్దు అక్కడికి వెళ్ళొద్దు అని మమ్మీ డాడీ చెప్పలేదు. నేను డాడీ మార్కెట్కి వెళ్తున్నా, ఫిష్ మార్కెట్కి వెళ్ళినా, కూరగాయల దగ్గరికి వెళ్ళినా, కిరాణా సామాన్ దగ్గరికి వెళ్ళినా కూడా డాడీతో వెళ్ళడం నాకు ఇష్టం. అండ్ అన్ని తెలుసుకోవడం నాకు చాలా ఇష్టం అనమాట. డాడీతో వెళ్ళేదాన్ని. అండ్ అబ్బాయిల్ని ఎలా పెంచారో మమ్మల్ని 3 అలాగే పెంచారు. పెళ్లి వరకు నేను వర్క్ చేస్తూనే ఉన్నాను. అంటే నేను ఎప్పుడు ఏం బిలీవ్ చేస్తాను అంటే మనం సంపాదించి మమ్మీ డాడీకి సేవ్ చేయడానికి ఇవ్వకున్నా పర్లేదు, బట్ మన ఖర్చులకి మనం ఎవరిని డాడీని అంటే ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత డాడీని, ఒక పెళ్ళైన తర్వాత హస్బెండ్ని అడగకూడదు. నాకు ఏది కావాలో నేను కొనుక్కోవాలని నాకు ఇష్టం.
పెళ్ళైన తర్వాత లక్కీగా మా అత్తమ్మ కూడా అట్లానే అనమాట. ఎందుకంటే మా మామయ్య ప్రతిదానికి లెక్కలు అడిగేవాడంట. ఓకే. రూపాయి ఎందుకు, నీకేం చేస్తావు, ఎక్కడికి వెళ్తావు, నీకు ఎంత కావాలో చెప్పు నేను తెచ్చిస్తా, నీకు చీర కావాలో నేను తెచ్చిస్తా. కానీ చాయిస్ ఉండేది కాదట, ఓకే. ఆయన తెచ్చింది కట్టుకోవాలంట. సో అత్తమ్మ కోపం వచ్చేసింది అనమాట. నా కూతుళ్ళైనా కోడళ్ళైనా వాళ్ళు సంపాదించుకోవాలి, వాళ్ళకి నచ్చింది వాళ్ళు కొనుక్కోవాలి అని. అంటే తొందరగానే పెళ్ళి అయిందిరా, నాకు 19 years కి పెళ్ళి అయిపోయింది. సో మమ్మీ దగ్గర నుండి అత్తమ్మ దగ్గరకు వచ్చేసరికి ఇంకా ఒక జోన్ నుండి ఇంకొక జోన్ అంతే, వేరే ప్రపంచం ఏం తెలీదు. అండ్ పుట్టింది పెరిగింది మొత్తం బిహెచ్ఎల్ కాలనీ కాబట్టి ఇంకొంచెం తొందరగా కనెక్ట్ అయ్యాను అనమాట. సో పెళ్ళైన తర్వాత ఒక 6 months రెస్ట్ తీసుకుందాం అనుకున్నా. ఓకే. హస్బెండ్తో ఆ ఏజ్ అట్లా ఉంటుంది కదా. అవును. సో అత్తమ్మ ఏం చేస్తావు, ఇప్పుడు నువ్వు 6 months రెస్ట్ తీసుకుంటావు, కానీ మీ హస్బెండ్ ఏం చేస్తాడు, పొద్దున్నే ఆఫీస్కి వెళ్తాడు కదా, వచ్చేవరకు నా మొహం ఏం చూస్తావే, వెళ్ళు ఆఫీస్కి వెళ్ళి నీ డబ్బులు నువ్వు సంపాదించుకో, నువ్వు నాకు 1 rupee ఇవ్వకు, అట్లానే నన్ను అడక్కు, నీకు ఏది కావాలో నువ్వు కొనుక్కో, మమ్మీకి ఇవ్వాలనిపిస్తే అట్లా ఉంటుంది. ఎప్పుడైనా మన కాళ్ళ మీద మనం నించోవాలి బెటా అని మా అత్తమ్మ నేర్పించింది. మమ్మీ ఏమో ఇంట్లో వర్క్ ఎలా చేయాలి, బయటికి వెళ్ళి ఎలా ఉండాలి మమ్మీ డాడీ నేర్పిస్తే, మన పైన మనం సెల్ఫ్ ఎలా ఉండాలి, ఎలా స్టాండ్ తీసుకోవాలి అని అత్తమ్మ నేర్పించింది. అండ్ అత్తమ్మతో చేసే షార్ట్స్ అయినా సరే, వీడియోస్ అయినా సరే, నేను ఏవి చెప్పను తనకి. ఓకే. తను ఏం మాట్లాడుతుందో షూట్ చేస్తాం అంతే, అందుకే న్యాచురల్గా అనిపిస్తుంది, చాలా న్యాచురల్గా ఉంటాయి. సో అంటే అత్తమ్మతో మీరు మాట్లాడతారు కదా, ఈ విషయానికి వచ్చి చాలా మంది పెళ్ళైన వెంటనే సపరేట్ ఫ్యామిలీ కావాలి, సపరేట్ ఇంట్లోకి వెళ్ళిపోవాలి అనుకుంటుంటారు కదా. సో మీరు వాళ్ళ గురించి ఏం చెప్దాం అనుకుంటున్నారు ఇప్పుడు? నేను ఫ్రాంక్గా చెప్పనా, అంటే పెళ్ళైన కొత్తలో మేము యూకే వెళ్ళిపోయాం, అక్కడ 2 years ఉన్నాం. తర్వాత యుఎస్కి వెళ్ళిపోయాం. నాకు అది నచ్చింది. అంటే ఎవ్వరు లేరు, నాకు ఏది వండుకోవాలన్నా నేను వండుకోవచ్చు, ఏం కొనుక్కోవాలన్నా అక్కడ కూడా నేను వర్క్ చేసేదాన్ని. ఓకే. సో బాగా నచ్చింది, అరే ఇట్లుండిపోతే బాగుంటుంది కదా. అంటే మా ఆయన అనేవారు అనమాట, మమ్మీ ఒక్కరే ఉన్నారు కదా అక్కడ, సో అమ్మని కూడా తెచ్చేసుకుందాము అంటే. నాకు అప్పుడు ఏం ప్రాబ్లం అనిపి, తను వచ్చినా రాకపోయినా నాకు ఓకే. అప్పుడు అత్తమ్మతో నాకు అంత కనెక్షన్ ఉండేది కాదు. సో అవును ఇట్లుంటే బాగుంటుంది, మా ఫ్రెండ్స్ చెప్పింది నేను వినేదాన్ని. కానీ చెర్రీ అంటే నేను కడుపుతో ఉన్న తర్వాత, నేను ప్రెగ్నెంట్ ఉమెన్ అయిన తర్వాత ఫస్ట్ డే నుండి లాస్ట్ డే వరకు స్ట్రగుల్ ఉంటుంది కదరా. సో అప్పుడు అమ్మ పక్కన ఉండాలి, అమ్మ వండి పెడితే బాగుంటుంది అని అనిపించేది. సో డెలివరీలో నేను చాలా కష్టపడ్డా, 3 months చాలా ప్రాబ్లం అయింది నాకు. అట్లా అయినా నేను చెర్రీని చాలా కష్టపడి పెంచుతుంటే నాకు అమ్మ వాల్యూ తెలిసింది. సో నాకు అప్పుడు అర్థమైంది, అరే మా అత్తమ్మ కూడా మా ఆయనను అంతే కష్టపడి పెంచుంటది కదా ఆబ్వియస్లీ. సో ఆ పెయిన్ అంతా తను అయిన తర్వాతనే కదా తను మదర్ అయింది. సో అప్పటి నుండి నేను ఇప్పటి వరకు ఒక్కరోజు కూడా అత్తమ్మ లేకుండా, మా ఆయన లేకుండా అత్తమ్మ నేను చూడలేదు. సో ఆ రోజు నుండి ఎప్పుడు నేను సపరేట్ అవ్వాలి, సపరేట్ ఉండాలని నేను అనుకోవట్లేదు. ఇప్పటి ఆడవాళ్ళకు కూడా, అమ్మాయిలకు కూడా నేను ఏం చెప్తానంటే, స్టార్టింగ్ లో నాకు అలా అనిపించింది, అబ్బా సపరేట్ గా హస్బెండ్ తో ఉండాలి అని. కానీ వన్స్ మదర్ అయిన తర్వాత మదర్ వాల్యూ తెలుస్తుంది. మదర్ అయిన తర్వాత మదర్ వాల్యూ తెలుస్తుంది. నాకైతే అలా అనిపించింది. అండ్ నాకు తగ్గట్టుగా అత్తమ్మ కూడా నన్ను అట్లనే చూసుకుంటారు. ఆవిడ అర్థం చేసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. సో అలా చూసుకున్నారు కాబట్టి మీరు ఇలా ఉండగలుగుతున్నారు. మా చిన్న ఆడపడుచుకి నాకు చిన్న ఇష్యూ జరిగింది. సో అందులో నా తప్పు లేదని అత్తమ్మకు తెలుసు. సో నా సైడ్ స్టాండ్ తీసుకొని తనతో మాట్లాడడం మానేసింది. అంతకన్నా లవ్ చేసే అత్తమ్మ దొరుకుతుందా? సో క్యూట్ కదా. సో తనే నన్ను అంత మంచిగా చూసుకుంటే నేను ఇంకెంత మంచిగా చూసుకోవాలి? కరెక్ట్, పక్కా, డామ్ షూర్, అసలు డౌటే లేదు, మీరు మంచిగా చూసుకోవాలి. అంటే మా ఇద్దరి మధ్యలో నువ్వెక్కువ లవ్ ఇస్తావా అనేది జరుగుతుంటది. ఇది బాగుంది, ఎక్కువ నువ్వు ఇస్తావా నేను ఇస్తావా, ప్రేమ. అది కూడా మేము చూపించేది కనిపించేది అంతా నిజమే, ఏది దాచుకోవడం ఉండదు. తిట్టినా కూడా అందరి ముందు తిట్టేస్తుంది. సో అందుకే న్యాచురల్గా ఉంది. సో ఫస్ట్లీ ఇందాక అడుగుదాం అనుకున్నా, మీది లవ్ మ్యారేజ్ అరేంజ్డ్ మ్యారేజ్? 100% అరేంజ్ మ్యారేజ్. 100% అరేంజ్. మరి ఇంత అన్యోన్యంగా కనిపిస్తారు అసలు బావగారు. ఎప్పుడైనా కెమెరా ముందుకు వచ్చినా సరే ఇలా చూడముచ్చటగా, కళ్ళు ఆరిపితే అమ్మో ఎందుకులే వెళ్ళిపోతారు అని ఇలా అలా చూడాలనిపిస్తుంది. సో అంత బాండ్ ఎలా పెరిగిపోయింది? అత్తమ్మనే అంత సపోర్ట్ చేసినప్పుడు మా ఆయన ఏమంటాడు చెప్పు? ఇప్పుడు నాకు మా అత్తమ్మకి గొడవలు ఉన్నాయనుకో, సో నేను మా ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన సపోర్ట్ తీసుకుంటే నాకు గొడవలు అయ్యేది. నేను అత్తమ్మ పైన ఏం చెప్పను, అత్తమ్మ నా పైన ఏం చెప్పదు. ఆయన ఆఫీస్ నుండి వచ్చేసరికి మేమిద్దరం ప్రశాంతంగా ఉంటుంది, గొడవలు ఉండదు. సో ఏమంటారంటే ఈజ్ లైక్ కింగ్ అనమాట. ఇంకా అతనికి ఏం ఉండదు, ఆఫీస్కి వెళ్తాడు, వర్క్ చేసుకుంటాడు, వస్తాడు. సో డెఫినెట్ గా నాతో బాగానే ఉంటాడు కదా, ఏం ప్రాబ్లమ్స్ ఏమి ఉండవు. అండ్ డిస్కషన్ ఏమి ఉండదు. ఇన్ కేస్ ఏమైనా నచ్చకపోతే అత్తమ్మ నేను ఆయన కూర్చుంటాము, చెప్తామన్నమాట. సో నాకు ఇది నచ్చలేదు అంటే ఓకే, అది రిపీట్ అవ్వదు. ఓకే. ఎప్పుడో ఒకటి చిన్న ఇష్యూస్ ఉంటాయి, అంటే గొడవలు ఉండవు అని చెప్తే అది అబద్ధమే అనుకోండి, బట్ ఉంటాయి కానీ వెంటనే అంటే ఆ రోజే, మళ్ళీ నెక్స్ట్ డే క్యారీ అవ్వదు. సో ఇది వచ్చింది కాబట్టి
ఇది అడగొద్దు అనుకున్నా కూడా అడుగుతున్నాను అక్క. అడగచ్చు అంటే మీ కామెంట్స్లో ఎక్కడో 90% పాజిటివ్ కామెంట్స్ ఉన్నా ఏంటి ఇంకా మీకు హస్బెండ్ ఉండరా, ఊరి మీద వదిలేసారా, ఇట్లా తిరుగుతున్నారా అంటే నా నోట్లోంచి అట్లా రావడానికి కూడా నాకు చాలా అన్కంఫర్టబుల్గా ఉంది. ఇలాంటి కామెంట్స్ చూసి ఎప్పుడైనా లిటిల్ బిట్ బాధపడ్డారా? డెఫినెట్ గా అంటే స్టార్టింగ్ ఫస్ట్ ఒక 1-2 కామెంట్స్ కి బాధపడ్డాను. నెక్స్ట్ మా అత్తమ్మనే చెప్పింది, వాళ్ళకి ఏం తెలిసే ఒక్క చిన్న వీడియోతో నీ లైఫ్ ని ఎట్లా డిసైడ్ చేస్తారు, మీ ఆయనకి లేదు ప్రాబ్లం, నాకు లేదు ప్రాబ్లం, నీకెందుకు, సో వాళ్ళ గురించి ఎందుకు వరీ అవుతా, అది నిజమైతే మనం వరీ అవ్వాలిరా. అండ్ ప్రతి ఒక్క డే షార్ట్ లో మా ఆయన్ని చూపిస్తాను, మా పిల్లల్ని చూపిస్తాను, అత్తమ్మని చూపిస్తాను. అవును, ఇప్పుడు ఏదైనా వర్క్ వస్తే ఎవరు వదులుకుంటారు చెప్పు? ఆబ్వియస్ కదా, ఖచ్చితంగా వాళ్ళు మాత్రం వదులుకుంటారా? సరే ఈ ఏజ్ లోనే మనకు వర్క్ వచ్చి చేసాం, కొంచెం ఏజ్ వచ్చిన తర్వాత మనం చేయలేం కూడా. స్టార్టింగ్ లో నేను డైలీ 10 ఎపిసోడ్స్ చేసేదాన్ని, ఇప్పుడు 5 ఎపిసోడ్స్ కి నేను చేయలేకపోతున్నా. అంటే స్టేజ్ వచ్చిందని కాదు, సో అంత వర్క్ ఇప్పుడు చేయలేం. అంటే 20 years లో ఒకలా ఉంటుంది, 30 years లో ఒకలా ఉంటుంది. అండ్ ఇంటికి వెళ్ళి పిల్లల్ని చూసుకోవాలి, అది ఉంటుంది కదా. ఎవరైనా వర్క్ ఉన్నప్పుడు చేస్తారు, ఎవరి జాబ్ వాళ్ళు ఫ్రీగా చేయరు, వర్క్ వస్తుంది కాబట్టి చేసుకుంటారు. పైగా ఐ షుడ్ అప్రిషియేట్ యూ ఫర్ బీయింగ్ అంటే ఓకే నన్ను ఒక 10 మంది చూస్తారు, సో వాళ్ళని మిస్లీడ్ చేయొద్దు అనే విధంగా నేను మీ ప్రమోషన్స్ ప్రతి ఒక్క యూట్యూబ్ ఛానల్ని అందరూ గమనిస్తారు ఖచ్చితంగా. మీ యూట్యూబ్ ఛానల్ని గమనించినంత వరకు అవసరమైంది ఏది ఎవరికి హాని కలిగించండి ఇలా వెతుక్కొని నీట్గా అనిపించేది మాత్రమే ప్రమోషన్ చేస్తారు. సో యూ షుడ్ బి అప్రిషియేటెడ్ గైస్. ఎందుకు మరి అంత నెగిటివిటీ పెంచేసుకుంటున్నారు? చాలా బాగా అనిపిస్తుంది. అంటే బట్టలు ఏముంది, మీకు నచ్చితే కొనుక్కుంటారు, లేదంటే వదిలేస్తారు. మీరేం పాన్ పరాక్ అమ్మట్లేదు, లేదంటే బెట్టింగ్ యాప్స్ చెప్పట్లేదు, ఇవేం చేయట్లేదు. థ్యాంక్ యూ సో మచ్ వైషు. ఎందుకంటే ఇది నేనే చెప్దాం అనుకున్నా, కానీ నా గురించి నేను చెప్పుకుంటే కనెక్టింగ్ ఉండదు. సో అర్థం చేసుకొని ఇంటర్వ్యూకి పిలిచామా, చేసామా, పంపించామా అన్నట్టు కాకుండా అసలు ఏం జరుగుతుంది ఛానల్లో అని అడుగుతున్నారు కదా, నాకు నిజంగా నచ్చింది. ఇప్పుడు నేను ప్రమోట్ చేసేది కూడా, నేను రోజుకు ఒక డ్రెస్ వేసుకుంటాను, నాకు చాలా ఇష్టం. సో ఇష్టం ఉంటే డ్రెస్ కొనుక్కుంటా, లేకపోతే లేదు. అండ్ రియల్ ఎస్టేట్ గురించి అడుగుతున్నారు. సో ఒక సొంత ఇంటి కళ ప్రతి ఒక్కరికి ఉంటుంది. సో అది ఇప్పుడు నేను కూడా ఒక దగ్గర ఇల్లు కొనుక్కున్నాను, 5 years అయింది, ఇంకా ప్రాజెక్ట్ నా చేతికి రాలేదు. సో నాకు చాలా బాధగా ఉంటుంది. అట్లనే ఎవరైనా నా పేరు నమ్మి పెట్టినప్పుడు అది కరెక్ట్ గా ప్రాజెక్ట్ అవ్వకపోతే వాళ్ళకి ఎంత బాధ ఉంటుంది. అందుకే నేను రియల్ ఎస్టేట్ జోలికి వెళ్ళట్లే. చాలా మంది అడిగారు నన్ను, అండ్ చాలా బ్రాండింగ్స్ వస్తున్నాయి, అడుగుతున్నారు. కానీ ఏదైతే అవసరం అంటే చిన్న చిన్న అమౌంట్ పెట్టి వాడామా వదిలేసామా అనేవే నేను ప్రమోట్ చేస్తున్నా. అండ్ ఫుడ్ గురించి ఎంత చిన్న షాప్ వాళ్ళు పిలిచినా, ఎంత పెద్ద షాప్ వాళ్ళు పిలిచినా వెళ్తా, ఫుడ్ టేస్ట్ చేస్తా. నేను నీట్ గా ఉందా లేదా అన్నదే చూస్తాను, కానీ అది పెద్దదా రెస్టారెంట్ అయితేనే వెళ్తాను, అట్లుంటది. ఎందుకంటే నాకు ఫుడ్ అంటే ఇష్టం. అక్కడ రోడ్ సైడ్ కొబ్బరి బండి వాళ్ళు కూడా ప్రమోషన్ పిలుస్తారా? పిలిచినా కూడా వెళ్తా, సోడా బండి వాళ్ళు పిలిచినా వెళ్తా, మిర్చి బజ్జీ వాళ్ళు పిలిచినా వెళ్తా. లేదు అక్కడికి వెళ్ళి వాళ్ళేం మీకు ప్రమోషన్ చేయమని ఉండరు, కానీ మీరు ఈ కొబ్బరి బండలో నీళ్ళు ఎక్కువ ఉన్నాయి, ఈ పానీపూరి బాగుంది ఇలా చెప్తుంటారు కదా. అవును, కొన్ని చెట్టువి కొబ్బరి బొండాలు బాగుంటాయి, అండ్ కొన్ని ఇంజెక్షన్స్ ఇచ్చినవి ఉంటాయి. లేకపోతే నార్మల్ న్యాచురల్ గా ఉండేది నాకు ఏది నచ్చితే అది నేను చెప్పేస్తాను. మీరు చెప్తారు కదా, డౌట్ వచ్చింది, వాళ్ళు కూడా ప్రమోషన్ చేయమని అడగరు. నాకు నచ్చితే ఇక్కడ నువ్వు ఉన్నావు కదా, నేను వీడియో తీసుకున్నా అని అడిగేసి చెప్తాను. ఎగ్జాక్ట్లీ అది నేను అంటే వీళ్ళకి తెలియజేద్దాం అనుకున్నా. ప్రతి ఒక్కటి ప్రమోషన్ అని అనుకోకండి, ఏదైతే మనస్ఫూర్తిగా మనసుకి నచ్చుతుందో అది మాత్రమే చేసే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. సో అప్రిషియేట్ చేయడం నేర్చుకోండి గైస్. ఐ అప్రిషియేట్ యూ ఫర్ దట్ అక్క. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. ఎందుకంటే నేను మా హస్బెండ్కి లంచ్ బాక్స్ పెట్టేటప్పుడు నేను వండిన వంటలు చూపిస్తే లంచ్ బాక్స్ ప్రమోషన్ అంటారు. లంచ్ బాక్స్ కూడా నేను ఎందుకు ప్రమోట్ చేస్తాను? నేను 3500 పెట్టి కొనుక్కున్నా నిజంగా. అంటే కొద్ది రోజులకి ఇన్ఫ్లుయెన్సర్ ఏం చేసినా ఓకే అది ప్రమోషన్లే అనుకుని అట్లనే తోటకూర ఆకుకూరలు ఉండి తెచ్చుకొని మామూలుగా మాట్లాడుతున్న దాని గురించి చెప్పారా అంటారు. బట్ అంటే 100లో ఒక్కరిద్దరి కోసం 98 మెంబర్స్ని మనం వాళ్ళ కోసం వీళ్ళని వదిలేయచ్చు కదా. కరెక్ట్, 98 మనకి ఎక్కువ కదా. అండ్ వాళ్ళు మీ మీద చూపించే ప్రేమ అంటే మీరు ఏ షార్ట్ బెట్ని దాని కింద అన్ని కామెంట్స్ పెడతారు ఏంటండి అసలు. ఆ కామెంట్ ఏదైనా కానీ అసలు అన్ని కామెంట్స్ వస్తాయి మీకు మాత్రమే. ఎందుకంటే లాస్ట్ లో రండి కామెంట్ బాక్స్ లో రండి, వచ్చేయండి మీరు కూడా రండి గైస్, వచ్చి మాట్లాడండి. సో కామెంట్ బాక్స్లోకి వచ్చే ముందు మీ పక్కన ఎప్పుడు అంటే ఈ సినిమాని తీసుకోవాలనుకుంటున్నా. ఇందాక నాకు ఒక ఎగ్జాంపుల్, యమదొంగ సినిమాలో ఎన్టీఆర్ గారిని ఒక బిల్లు వదిలిపెట్టకుండా జీవితాంతం తిరుగుతూనే ఉంటారు కదా, అలా మీ లైఫ్లో కూడా ఒక
బిల్ల తిరుగుతూ ఉంటుంది ఇలా ఆయన. తిరుగుతుంది వైఫై లాగా. అది ఎవరో కాదు, మీ అందరికి తెలుసు. మీరు అందరు మైండ్ లో అనుకుంటున్నారు కదా యశు. Yes. తను లేకపోతే అసలు నిజంగా ఇప్పుడు ఈ రోజు మీ ముందు నేను ఉండేదాన్ని కాదు. అంటే ఈ రోజు సో మీ ఇద్దరికి అసలు బాండింగ్ ఏంటక్క? అసలు చాలా మంది అడుగుతుంటారు ఎక్కడ మేము start ఎలా అయింది? స్టార్ట్ అయ్యాము అని. డేట్ కూడా గుర్తుంది నాకు, ఓ జూలై 6th. ఒక రోజు నేను వెళ్ళి జిమ్ లో జాయిన్ అయ్యా. అంటే బాగా ఏ ఇయర్ అని అడగొచ్చు? డేట్ కూడా గుర్తుంది, ఓకే. జూలై 6th 2022. ఓ నేను 1 year లోపే మీరు ఇంత క్లోజ్ అయిపోయారా? అవును అంతే. అంటే కలిసింది టైం తక్కువే కానీ చాలా క్లోజ్ మెమరీస్ అయ్యాం. అట్లా అంటే అంత బాండ్ పెరిగి లాస్ట్ ఇయర్ కూడా బిల్ అయి ఉంటుంది నా necklace ఉన్న కమ్మలు అయి ఉంటుంది. Okay. So, అట్లా ఏంటంటే నేను ఎవ్రీ ఇయర్ గోవాలో ఒక 40 days ఉంటాం అనమాట. మేము 3 years అక్కడ ఉన్నప్పటి నుండి ఎవ్రీ ఇయర్ వెళ్ళి ఉంటాం. అక్కడ ఫుల్ తినేసి వస్తాం అనమాట. ఏది కనిపిస్తే అది, అస్సలు నో డైట్ అట్లా ఏం ఉండదు. సో తినేసి వచ్చి ఇంకా బాగా లావ్ అయిపోయాను. జిమ్ లో జాయిన్ అవుదామని వెళ్ళా. అదే రోజు యశు కూడా జాయిన్ అయింది. కానీ తను ఎవరితో మాట్లాడదు అసలు, చాలా సైలెంట్ గా ఉంటుంది, చాలా చూజీ అనమాట మనుషుల విషయం. నాకేమో మనుషులు కావాలి 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 అట్లుంటుంది. అయితే నాది యశుది సేమ్ కలర్ కారు, అంటే సేమ్ ఇయర్ లో కొన్నాం. నెంబర్ ఒకటే నాది, ఇంకా నెంబర్ చెప్పడమే వదిలేండి. నాది యశుది సేమ్ కలర్ కారు. ఓకే. సో నెంబర్ కూడా ఒక్క నెంబరే డిఫరెన్స్ అనమాట. సో నేను తెచ్చి జిమ్ కింద పార్క్ చేశాను. నెక్స్ట్ డే చూసిందనమాట, మీది నాది సేమ్ కలర్ కారు అని. కారు కోసం మాట్లాడడానికి వచ్చింది. అవునా ఎక్కడుంది మీ కారు అని అడిగితే కింద అని చెప్పి బయటికి తీసుకెళ్లి చూపించింది అనమాట. సో పక్క పక్కనే కార్లు పెట్టుకునే వాళ్ళం. ఫస్ట్ మా కార్లు 2 ఫ్రెండ్స్ అయ్యాయి. కార్లు ఫ్రెండ్స్ అయ్యాయి. నెక్స్ట్ 3 days తర్వాత కార్ తీసుకెళ్లి ఎక్కడో గుద్దింది యశు. ఎందుకు గుద్దింది తెలుసా? కార్లో దోమలు వెళ్తుంటే కొట్టింది, అది వెళ్ళి పక్క కారు గుద్దుకుంది. దోమలు వెళ్తుంటే కొట్టిందంటే కార్ డ్రైవింగ్ లో ఉన్నారని మర్చిపోతే ఎలా యశు గారు? వచ్చింది వాళ్ళ హస్బెండ్ డ్రాప్ చేసిన తర్వాత వచ్చింది, ఏంటి కింద కార్ లేదు అని అడిగితే ఇట్లా దెబ్బ తగిలింది అని చెప్పింది అనమాట. సో తెలిసిన మెకానిక్ కి కాల్ చేస్తే అతను వచ్చి తీసుకొని వెళ్ళాడు. ఇంకా నేనే డ్రాప్ చేశాను 2 days తర్వాత. 2 days డ్రాప్ చేసిన తర్వాత కార్ బ్యాక్ వచ్చేసింది. తర్వాత నేను అదే దారిలో వస్తాను కదా, మీరు ఎందుకు 2 కార్లు నేనే పికప్ చేసుకుంటా అని అనింది. సో అట్లా మంచి ఫ్రెండ్స్ అయిపోయాం అనమాట. తర్వాత నేను చూసా, అసలు నేను ఎప్పుడో శాండీ పుట్టక ముందే చూసా మీ ఫ్రైడ్ రైస్ ట్రై చేశాను అని అనింది అనమాట. సో అట్లా ఇంకా రోజు చూస్తూ ఎందుకు మనం యూట్యూబ్ స్టార్ట్ చేయకూడదు అని అనింది. ఇప్పుడు వద్దులే చేద్దాము అని అనుకున్నాము. కానీ తర్వాత మేమిద్దరం ట్రిప్కి వెళ్ళాం. అంటే నేను ఫ్యామిలీ తొందర ఫాస్ట్ గా ఫ్రెండ్స్ అయిపోయాం. యశు వాళ్ళ ఫ్యామిలీ, మా ఫ్యామిలీ. తర్వాత నేను చెప్తాను ఒక రోజు నువ్వు స్టార్ట్ చేయని చెప్పాను అనమాట. సడన్ గా దసరా ఎపిసోడ్ చేస్తుంటే అమ్మవారిని పెట్టారు. నాకు అమ్మవారు అంటే చాలా ఇష్టం. నాకే ఎందుకో అనిపించింది ఈ రోజు స్టార్ట్ చేస్తే బాగుంటుందని. సెప్టెంబర్ 30th తను ఆ టైంలో జిమ్ లో ఉంది, నేను షూట్ లో ఉన్నా. యశు ఈ రోజు ఛానల్ స్టార్ట్ చేద్దాం చెయ్యి అంటే సరే అనింది. 10 minutes లో ఛానల్ ఓపెన్ చేసేసింది. నేను చిన్న క్లిప్ పంపించాను, అమ్మవారిది పెట్టేసింది. కానీ పెట్టాం, కానీ చిన్న చిన్న క్లిప్స్ అట్లా పెడుతూ ఉన్నాము. డిసెంబర్ లో మా ఫ్రెండ్ వాళ్ళ బ్రదర్ది పెళ్లి ఉంది రాజమండ్రిలో. యశు వాళ్ళు మేము కలిసి వెళ్ళాము. అప్పుడు కర్రపెండలం అని ఒక చిన్న షార్ట్ పెట్టాను. నాకు నిజంగా కర్రపెండలం ఎలా ఉంటే డైరెక్ట్ గా చూసి షార్ట్ పెట్టాము. ఇంకా అంతే, అప్పటి నుండి వ్యూస్ పెరుగుతూనే ఉన్నాయి. జస్ట్ 20 days లో 1 lakh అయిపోయారు సబ్స్క్రైబర్స్. ఇద్దరు కలిసి ఏ ముహూర్తాన్ని అనుకున్నారు? బాగా ఒక కర్రపెండలం నిజంగా ఆ కర్రపెండలం వీడియో ఫుల్ అసలు చాలా క్లిక్ అయింది అనమాట. ఇంకా అప్పటి నుండి కంటిన్యూగా వీడియోస్ పెడుతూనే ఉన్నాం. అది ఇంకా సబ్స్క్రైబర్స్ పెడుతుంటే ఊపు వస్తుంది కదా, పెట్టాలి ఇంకా చేయాలి అని. అండ్ సడన్ గా నేను ఒకరోజు షూట్ కి వెళ్ళేసి ఇంటికి వచ్చేసరికి అతమ్మ చాలా పిండి వంటలు చేసింది. అది చూసిన తర్వాత నాకైతే చాలా నచ్చాయి. మీకు నచ్చాయా రండి కామెంట్ బాక్స్ లో మాట్లాడుకుందామని సడన్ గా వచ్చేసింది. అది ఇంకా ఎక్కువ కనెక్ట్ అయిపోయింది జనాలకి. ఇంకా అప్పటి నుండి ఇప్పటి వరకు వెనక్కి తిరిగి చూడలేదు. సో ఇప్పుడు 1 year 3 months 4.5 lakhs వరకు ఆల్మోస్ట్ వచ్చేసారు. మాది ఏం ప్లాన్ లేదు వైషు, ఏది అనిపిస్తే అది చేస్తాం, అది పెట్టేస్తాం. అండ్ ఏం లోపల పెట్టుకోమన్నమాట. న్యాచురాలిటీకి అలా దగ్గర అయిపోతారు ఆబ్వియస్ గా జనాలు. సో మా అందరూ అంటే ఆడియన్స్ తరపు నుంచి అడుగుతున్నా, యశు గారు ఎందుకు తక్కువ మాట్లాడతారు వీడియోస్ లో? యశుకి భయం. అంటే కెమెరా ముందు నన్ను ఎవరో చూస్తున్నారు అంటే తను మాట్లాడలేదు. స్వప్నక్క మాట్లాడనివ్వట్లేదా? యశు గారిని తొక్కేస్తున్నారా? నేను ఇంకా ఏం కాదు రా 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 అని చెప్పడం వల్ల ఇప్పుడు మాట్లాడుతుంది. అసలు ఇప్పుడు కూడా ఇంకా మా మనుషులతో డైరెక్ట్ మాట్లాడడం కూడా చాలా తక్కువ తను. నాతోని వాళ్ళ హస్బెండ్ చైతన్య ఉండగా, చైతన్య
శాండీ నేను మా ముగ్గురితోనే ఎక్కువ మాట్లాడుతుంది అండ్ మా హస్బెండ్ కూడా బావా బావా అని పిలుస్తుంది. సో మా నలుగురితో ఎక్కువ మాట్లాడుతుంది. అమ్మతో ఎలా మాట్లాడుతుందో నన్ను అంటే యశు ఎలా ట్రీట్ చేస్తుంది అంటే నన్ను మా హస్బెండ్ ని అమ్మ నాన్న, సెకండ్ అమ్మ నాన్న. తనకి సిస్టర్స్ లేరు, ఒకటే అమ్మాయి, ఒక బ్రదర్. సో ఇంకా అక్క అంటే గాడ్ నా కోసం పంపించిన అక్క అనే టైప్ లో నన్ను ట్రీట్ చేస్తుంది. దేవుడిచ్చిన అక్క అనే టైప్ లో ట్రీట్ చేస్తుంది. సో నాతో ఎక్కువ మాట్లాడుతుంది. లేకపోతే చైతన్యతో ఎలా ఉంటుంది నాతో అలా ఉంటుంది. తొందరగా కనెక్ట్ అవ్వదు. ఓకే, మాట్లాడినంత వరకు స్వప్న గారు అని చెప్తారు కదా, ఇట్లా మీ గురించి చెప్పేటప్పుడు కూడా స్వప్న గారు అంటారు. మీ ఇద్దరు ఫ్రెండ్సే కదా, మిమ్మల్ని కూడా గారు గారు అంటుంటే అంటే ఏంటి కెమెరా ముందు మాత్రమే ఇలా ఉంటారా, ఆఫ్ కెమెరా కూడా గారు మీరు అని పిలుస్తారా? ఏమనదు రా ఇది అది అని అంటుంది. కాకపోతే ఏంటంటే ప్రతి ఒక్కటి అంటే జాబ్ కి సంబంధించింది చెప్తూ ఉంటాం అన్నట్టు. ఇప్పుడు నేను మా ఆఫీస్ లో వాళ్ళతో ఫ్యామిలీ ఫ్రెండ్స్ అయినా కూడా నేను అది కాదండి ఇది కాదండి అని మాట్లాడతా. ఇంటికి వచ్చిన తర్వాత మామూలుగా అది కాదు, మామూలుగా అది ఇది అనుకుంటాం కదా. సో ఎవరైనా జాబ్ కి సంబంధించి ఛానల్ కి సంబంధించి కాల్ చేస్తే స్వప్న గారు అని చెప్తుంది. లేదు అంటే పప్పు అని మాట్లాడుతుంది. పప్పు అంటుంది నన్ను. మా హస్బెండ్ నన్ను పప్పు అని పిలుస్తారు. చిన్నప్పటి నుండి ఇంట్లో పప్పు అని పిలుస్తారు, పప్పు అనే పిలుస్తుంది. మామూలుగానే మాట్లాడుతుంది. ఎందుకు మీరు ఫోన్ చేసినప్పుడు స్వప్న గారు అని చెప్పిందా? అంటే ఏదైనా మెసేజ్ పెట్టినా కూడా స్వప్న గారు అనే వస్తుంది కదా. నేను వీడియోలో కూడా చూసి ఎక్కడో ఏదో ఒక వీడియోలో స్వప్న గారు మేము నార్మల్గా అన్ని ప్రమోషన్స్ చేయమండి ఇదే అనుకుంటా, ఎక్కడో ఈ లైనే విన్నాను నేను. ఎందుకు నేను కూడా అడిగాను. ఇప్పుడు నేనే నేను పప్పు నువ్వు అన్నాను అనుకో, కామెంట్ బాక్స్ లో కూడా అట్లనే అంటారు, నాకు నచ్చదు అంటది. అసలు అంటే కొన్ని బంధాలు వెంటనే అలా కలిసిపోతాయి, విడదీలే. మాది బాలసుబ్రహ్మణ్యం గారు చెప్తారు కదా, ఫ్రెండ్షిప్ చేసే ముందే ఆలోచించుకోవాలి, చేసిన తర్వాత దాంట్లో నిజంగా యశు లేకముందు లైఫ్ ఎలా ఉంటుందో ఇప్పుడు నేను అసలు ఇమాజిన్ కూడా చేసుకోలేదు. ఒక ఫన్నీయెస్ట్ మూమెంట్ ఏమైనా చెప్తారా మీ ఇద్దరిది కలిపి? అన్ని ఫన్నీ. యశుకి నేను ఏదైనా చెప్తే అది వెంటనే అయిపోవాలి. ఓకే, అది జరగకపోతే ఇంకా ఊరుకోదన్నమాట, బేచైన్ అవుతుంది అంటారు చూడ, ఆ టైప్ లో అనమాట. ఏదైనా చెప్తే అది అయిపోవాలి, అది ఏదన్నా కానీ. సో రెగ్యులర్ గా మేము ఎవ్రీ మంత్ విజయవాడకి వెళ్తూ ఉంటాం అనమాట, ఎవ్రీ మంత్ ప్రమోషన్స్ కి అటు. సో ఒకరోజు విజయవాడకి వెళ్ళి టెంపుల్లో దర్శనం అయిపోయింది. సో దూరం నుండి నేను యశు ప్రసాదం తినుకుంటూ నడుచుకుంటూ వస్తుంటే ఒక అతను కూర్చున్నాడు, దూరంగా కూర్చున్నాడు, కానీ హెడ్ కనిపించట్లే, ఓన్లీ టవల్ ఉంది. అతను గుండు చేసుకొని ఇట్లా కింద కొంగి ప్రసాదం తింటున్నాడు అనమాట సీరియస్ గా. అతనేంటి అతను హెడ్ కనిపించట్లేదు, ఎవరైనా చూస్తే భయపడేలా ఉన్నాడు, ఏంది యశు చెప్పు అని అన్నా అనేసి పక్కన ఇంకో ఫ్రెండ్ తో మాట్లాడేసరికి వెళ్ళి అతన్ని వెనక రెండు కొట్టే, భయ్యా హెడ్ లేనట్టుగా సీరియస్లీ హెడ్ లేనట్టు కనిపిస్తుంది, దాచుకుంటున్నారు, తలెత్తి తిను అని చెప్పింది. అయ్యో, వెళ్ళిపోయి డైరెక్ట్ గా పిలిచి, ఆయన మన బంధువు కాదు ఎవరో అంటే మీరు చెప్తే జరిగిపోవాలి. వెళ్ళి చెప్పేసింది. అతనేమో నన్ను చూసి గుర్తుపట్టాడు, ఇంకా ఏమనుకున్నాడేమో అయ్యయ్యో అని చెప్పి తిరిగి చూసేసరికి లేడు. మరి అలా అనిపిస్తే చెప్పేస్తావంటే, నువ్వు అన్నావు కదా చెప్పేసా, ఆయనకు చెప్పేసా అంటుంది. అప్పుడు అలా కవర్ చేయడానికి వీడియో తీస్తున్నా అండి, అందుకే మీ హెడ్ కనిపించలేదని చెప్పాల్సింది మీరు. అట్లా చెప్పేస్తుంది. ఒకసారి మేము 27th ఫ్లోర్ లో ఉన్నాము. అది చైతన్య వాళ్ళ అంటే మా దగ్గర ఉంటాడు కెమెరామెన్ చైతు, తెలుసు కదా. 27th 28th ఫ్లోర్ లో ఉన్నాం అనమాట. సో పక్కనే స్టెప్స్ ఉన్నాయి, అసలు లైట్ లేదు ఏం లేదు, చీకటి ఉంది. సో వెళ్ళిన తర్వాత లిఫ్ట్ లేకపోతే ఎట్లా యశు, ఇట్లా ఇక్కడ నుండి స్టెప్స్ దిగుతూ వెళ్ళడం కష్టం కదా, ఈరోజు మనం వర్కౌట్ చేయలేదు కదా, నువ్వు ట్రై చేస్తావా అన్నాను. అని చైతు సైడ్ చూసేసరికి వెళ్ళిపోయింది 27 ఫ్లోర్స్. అక్కడ లైట్ లేదు ఏం లేదు, ఒక్కటే దిగుతుంది అనమాట. నేను చూసరికి యశు అంటే పలకట్లేదు. ఇంకా నేను లిఫ్ట్ ఎక్కి కిందికి వెళ్ళాను, వచ్చేసరికి నాకు ఫుల్ చెమటలు వచ్చేసాయి. చెప్తే అలా చేసేస్తుంది. మధ్యలో ఎక్కడైనా పడిపోయారా లేదంటే కింద దాకా వచ్చారా? అమ్మో, ఒకసారి అది ఇమాజిన్ చేసుకోండి. తిరుగులేని వేదం. నాకు ఫుల్ భయం వేసింది ఇంటికి వచ్చిన తర్వాత. అది కూడా సగం కట్టి ఆగిపోయిన బిల్డింగ్ అది. అమ్మో, 27th 28th ఫ్లోర్ లోనే ఉన్నారు, మళ్ళీ 10 ఫ్లోర్స్ ఎవ్వరు లేరు, మళ్ళీ కింద ఉన్నారు. మధ్యలో ఎక్కడైనా ఇరికినా ఏమైనా అయితే ఎలా ఉంటో చెప్పు, దేవుడా ఫుల్ భయం వేసింది. అందుకే లక్ష్మక్క తెలుసు కదా, వీడియోలో చూస్తూ ఉంటారు. అయితే ఎవరు పొరపాటున కూడా యశు ముందు వాడిని చంపే పొడిచే అనకే బాబు. నిజమే, ఎందుకు వచ్చింది బాధండి, మళ్ళీ జైల్లో కూర్చోవాలి ఇద్దరు వెళ్ళి, ఒకరు కూర్చుంటే కష్టం. కానీ నిజంగా అంత లవ్ చేసే ఫ్రెండ్స్ ఉండడం నేను ఎక్కడో పెట్టి పుట్టా అనమాట. కరెక్ట్, ఆవిడ కూడా అంటే ఇద్దరు అలా పెట్టి పుట్టుంటారు. మరి తను కూడా అదే అంటే, తను ఏదైనా చెప్తే
అంటే అది చిన్నపిల్లలాగా చేస్తాను అనమాట. రోడ్ మీద వెళ్తుంటే బొమ్మల గన్లు కనిపించినా ఏవి కనిపించినా నాకు అది కావాలి, లాలీపాప్ కావాలి, పీచు మిఠాయి కావాలి అని అడుగుతూ ఉంటుంది నన్ను. అమ్మలాగా ట్రీట్ చేస్తుంది నన్ను. సో ఏది కరెక్టో ఏది ఇప్పటి వరకు నేను తన లైఫ్లోకి వచ్చిన తర్వాత ఒక డ్రెస్ కానీ, ఒక ప్యాంట్ కానీ, ఒక షర్ట్ కానీ ఏం కొనుక్కోదు. నేను ఏది కొనిస్తే అదే వేసుకుంటుంది. బాబా అంటే కీప్ దట్ చైల్డ్ ఎలైవ్ ఇన్ యూ అని అంటారు కదా. సో అందుకే నాకు ఆడపిల్లలు లేరేమో వైషు. అయ్యుండొచ్చు స్వప్న. అంటే ఇలాంటి ఒక కూతురు రావాలి మధ్యలో అని రాసి పెట్టి ఉండొచ్చు. అట్లనే నేనే కొంటాను దానికి. బట్టలు కావాలన్నా, బొట్టు బిల్లలు కావాలన్నా, బ్యాంగిల్స్ కావాలన్నా, ఏమైనా కూడా. అబ్బా అసలు ఏమో కొన్ని అంతే రాసి పెట్టి ఉంటాయి, అర్థం కావు, మిరాకిల్స్ అంతే జరిగిపోతుంటాయి. సో ఓకే, యశు గారి టాపిక్ అయిపోయింది. థ్యాంక్స్. అసలు యశు గారి గురించి మొత్తానికి తెలుసుకున్నా ఎక్కడ స్టార్ట్ అయింది. ఇంత జర్నీలో యశు గురించి ఎక్కువ మాట్లాడాం కదా. సో ఇప్పుడు మీ జర్నీ గురించి మాట్లాడదాం. ఆల్మోస్ట్ 10 years ఆఫ్ ఇండస్ట్రీ అనుకోవచ్చాక. 10 yearsలో చాలా అప్స్ చూసుంటారు, చాలా డౌన్స్ చూసుంటారు. సో బ్యాక్ తిరిగి ఇది అన్న జర్నీ గురించి ఒక ప్రౌడ్ మూమెంట్ కానీ, లేదంటే మీ కష్టాన్ని ఒక 10 మందికి చెప్పాలంటే ఎలా చెప్పగలరు? స్టార్టింగ్లో అయితే చాలా, అంటే అప్పుడే పెళ్ళి అంటే బెర్రీ పుట్టిన తర్వాతనే కెరియర్ స్టార్ట్ అయింది. సో చాలా కష్టపడేదాన్ని. అంటే నాకు తెలియదు, నేను చదువుకుంది తెలుగు మీడియమే అండ్ ఎక్కువ బయటికి వెళ్ళలేదు, అంత తెలియదు. సో ఫస్ట్ ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత సంజయ్ కాకతో వర్క్ చేసేటప్పుడు కెమెరా ముందు ఎలా ఉంది అంటే అన్ని కట్ చేస్తూ ఆయనకి ఇస్తూ నేర్చుకునేదాన్ని అనమాట, చూసేదాన్ని. ఆయన కూడా చాలా హార్డ్ వర్క్ చేస్తారు సంజయ్ కాక. సో నేర్చుకునేదాన్ని. సో అదంటే కొంచెం చిన్న జోన్, అంటే భార్యవ ఒకటే స్టూడియో అక్కడ ఉండేది, చేసి అవుట్పుట్ ఇచ్చేవాళ్ళం. కానీ మల్లెమాలకి వెళ్ళిన తర్వాత చాలా పెద్ద కంపెనీ కదా, సో అందులోకి వెళ్ళిన తర్వాత చాలా నేర్చుకున్నాను. అండ్ ఇంకొకరికి నా లైఫ్లో థ్యాంక్స్ చెప్పుకోవాలి అంటే శివరామ్ సార్. ఓకే, సంజయ్ కాక వారే వాళ్ళు సంజయ్ షెఫ్ దగ్గర వర్క్ చేసేటప్పుడు శివరామ్ సార్ అక్కడ ఉన్నారనమాట. సో ఆయనతో కలిసి నేను శివరామ్ సార్ ఆల్మోస్ట్ 2 years వర్క్ చేసిన తర్వాత నేను దుబాయ్ వెళ్ళిపోయా. దుబాయ్ వెళ్ళిన తర్వాత 6 months ఈటీవీ అభిరుచి ఛానల్ స్టార్ట్ అవుతుంటే శివరామ్ సార్ నన్ను పిలిచారు. సంజయ్ షెఫ్ది ఒక అంటే స్లాట్ ఉంది అండ్ ఒక లేడీ కావాలి, అది కూడా మమ్మీ కావాలి, నువ్వు వస్తే బాగుంటుందిరా అని చెప్పారు. అప్పుడు నాకు 0 పేమెంట్, ఏం పే చేయలేదు, బట్ అప్ అండ్ డౌన్ టికెట్స్ ఇచ్చేది మళ్ళీ. సో వచ్చి 2-3 days పిల్లల్ని వదిలేసి ఒకటే రోజు 10 episodes చేసేవాళ్ళం. కంటిన్యూగా నించునే ఉండేవాళ్ళం. 6:30 నుండి మళ్ళీ ఈవినింగ్ 9 వరకు అలా చేసి ఒకటేసారి ఎక్కువ ఎపిసోడ్స్ ఇచ్చి 3 daysలో నేను వెళ్ళిపోయేదాన్ని మళ్ళీ దుబాయ్కి. అట్లా చాలా కష్టపడి వర్క్ చేసేవాళ్ళం. తర్వాత మేము గోవాకి షిఫ్ట్ అయ్యాం. గోవా నుండి అప్ అండ్ డౌన్ చేసి వెళ్ళేదాన్ని. కానీ నిజంగా అప్పుడు మొత్తం అత్తమనే చూసుకుంది పిల్లల్ని. అంటే ఇండస్ట్రీ అనగానే అప్పట్లో ఇంకా ఇండస్ట్రీ అంటే ఒక భయం, ఆడపిల్లల్ని పంపించాలంటే కూడా ఫ్యామిలీ అంతా అమ్మో ఎందుకులే ఇండస్ట్రీ అంటే అనే స్టేజ్లో ఉండేది కదా. సో మీకు ఫస్ట్ నుంచి ద బిగ్గెస్ట్ సపోర్ట్, వెళ్ళు నాన్న ఏం కాదు ఇండస్ట్రీ అయితే ఏంటి నువ్వు చేసేస్తావు అని ఆ సపోర్ట్ ఇచ్చింది ఎవరు? అంటే నేను ఇండస్ట్రీకి ఎప్పుడు ఎంటర్ అవ్వాలి అంటే సీరియల్స్ కానీ మూవీస్ కానీ నాకు అది ఎలా ఉంటుందో కూడా తెలియదు, ఇప్పటికి కూడా తెలియదు. చాలా మంది నన్ను అడుగుతూ ఉంటారు మీకు ఇందులో ఛాన్స్ వచ్చిందా, అందులో ఛాన్స్ వచ్చిందా అని. నన్ను ఎవరు అడగలేదు, నాకు నిజంగా తెలియదు. ఏంటో నేను ఒక బాక్స్ లోనే ఉన్నా, వంటల బాక్స్ అంటారు కదా, అందులోనే ఉన్నా. ఇప్పుడు యూట్యూబ్ వచ్చిన తర్వాత కొంచెం ఎక్కువ కనెక్ట్ అయ్యా జనాలకి. సో స్వప్న అంటే ఓన్లీ తన కుకింగ్ తెలుసు, కుకింగ్ చేస్తుంది అని అనుకున్నారు. కానీ నేను యూట్యూబ్కి వచ్చిన తర్వాత నేను మంచిగా డ్రైవ్ చేస్తాను అండ్ ఇంటిని మంచిగా మేనేజ్ చేస్తాను, అందరితో బాగా మాట్లాడతాను అండ్ అంటే నేనేంటి అని ఇలా ఓపెన్ గా చూపించింది యూట్యూబ్ ఛానల్, అదే స్వప్న వైట్ల ఛానల్ అనమాట. సో ఇండస్ట్రీలో పడ్డ కష్టాలు నాకు నిజంగా తెలియదు, నేను ఏం చెప్పాలి. నేను ఎప్పుడు అలా పడలేదు కూడా. ఓన్లీ నించోవడం, డే అంతా వర్క్ చేయడం, వచ్చిన దాన్ని కరెక్ట్ గా మేనేజ్ చేయడం నాకు తెలుసు. నేను ఐఎమ్ గుడ్ అట్ దట్. అండ్ ఇంకా ఏంటంటే నేను ఎంతమందికైనా 100, 200, 300, 500 members కైనా సింగిల్ హ్యాండ్ తో వంట చేయగలను. కానీ ఇద్దరికి చేయమంటే నేను చేయలేను. నాది చాలా పెద్ద చెయ్యి అనమాట. అంటే ఎంత మందికైనా వండగలం కానీ కొంచెం కొంచెం వండమంటే నా వల్ల అసలు కాదు, నేను వండలేను. ఒక్కరికి టీ పెట్టమంటే నేను పెట్టలేను, 10 మందికి పెట్టమని హ్యాపీగా పెట్టేస్తా. నాది పెద్ద చెయ్యి అదన్నమాట. అలా పెట్టడానికి అయితే బల్క్ కుకింగ్ నేను బాగా చేస్తాను. సో 10 years ఆఫ్ ఇండస్ట్రీలో మీరు నేర్చుకున్న ఒక లైఫ్ లెసన్ అంటే ఏం చెప్పగలరు? ఏదైనా సరే ప్రాక్టికల్గా చేస్తే మనకు అది తెలుస్తుంది. కష్టపడితేనే ఏదైనా వస్తుంది, ఏది ఊరికే రాదు. అండ్ ఉమెన్కి కంపల్సరీ బయటికి పంపించాలి, సాధించిందంటూ ఏముండదు, బట్ ఫ్యామిలీ సపోర్ట్ ఉండాలి అని నేను అనుకున్నాను. ఉమెన్ ఎంపవర్మెంట్ ఈస్ ఇంపార్టెంట్. ఎస్. అండ్ మన ముందు చాలా జరుగుతుంటాయి. అంతకుముందు ఏదైనా నాకు నచ్చకపోతే మొహం మీద అనేసేదాన్ని వెంటనే,
ఓకే. కానీ ఇప్పుడు వెంటనే రియాక్ట్ అవ్వకూడదు, కొంచెం ఆలోచించి రెస్పాండ్ అవ్వాలి అని నేర్చుకున్నా. అంటే వెంటనే అనడం చాలా మందికి నచ్చదు అని నాకు అర్థమైపోయింది. అంటే అది మనం చెప్పేది నిజమైనా కూడా వెంటనే చెప్పకుండా కొంచెం స్లోగా మెల్లిగా చెప్తేనే జనాలకు అర్థమవుతుంది అని నాకు అర్థమైంది. నిజమే, వెంటనే తీసుకోలేరు జనం అంత తొందరగా, అంత ఈజీగా అంటే యా మాదే తప్పులే అని యాక్సెప్ట్ చేసే అంత ఇదిలో జనం ఉండరని నేను గట్టిగా నమ్ముతా. ఎస్, అండ్ అడిగిన వాళ్ళకే హెల్ప్ చేయాలి ఈ రోజుల్లో. ఇంకా వాళ్ళు కష్టపడుతున్నారు కదా అని మనం వెళ్ళి మీద పడి చేస్తే దానికి వాల్యూ ఉండదని కూడా నాకు అర్థమైంది. ఇంకా యూట్యూబర్స్ అంటే ఆ ఊర్లో వాళ్ళకి చేయలేదు, ఈ ఊర్లో వీళ్ళకి చేయలేదు అంటారు, కానీ అంటే మనం మాత్రం ఎవరు నమ్మాలి, నిజంగానే ఉందా లేదా అసలు మనకి ఎలా తెలుస్తుంది? అంటే ప్రతి ఒక్కరికి అక్కడ ఏదో జరిగింది మీరు ఎందుకు చేయలేదు, ఆ యూట్యూబ్లో వీడియోస్ చేస్తారు కదా వాళ్ళకి ఏదైనా చేయండి అని అంటుంటారు కదా, మనకెలా తెలుస్తుంది? అవును, నిజం ఏంటి అని తెలియదు కదా. మన పక్కింట్లోనో ఈ పక్కింట్లోనో ఆ ఎదురింట్లోనో జరిగితే ఓకే మన కళ్ళ ముందు జరిగింది కదా మనం రియాక్ట్ అవుతాం అని ఉంటుంది. కానీ నేను రియాక్ట్ అవుతాను. అంటే నాకు మనుషులతో మాట్లాడడం, హెల్ప్ చేయడం చాలా ఇష్టం వైషు. నా పక్కన వాళ్ళు ఎవరైనా ఇబ్బంది పడుతున్నారంటే వెళ్ళి హెల్ప్ చేస్తాను, కానీ వాళ్ళు వచ్చి అడగకుండా చేయడం కరెక్ట్ కాదని ఈ మధ్య నేర్చుకున్నా. ఓకే, సో హెల్ప్ కావాలి అనే వాళ్ళకి హెల్ప్ చేయాలి, అండ్ మనది అయ్యే దాంట్లోనే చేయాలి. ఎక్కువ స్ట్రెయిన్ తీసుకుంటే కూడా ఈ రోజుల్లో కష్టం. అండ్ చాలా మంది అడుగుతున్నారు అనమాట, ఎప్పుడు చూసినా పర్సనల్ వీడియోసే చేస్తున్నావు, ఏదైనా సొసైటీకి యూజ్ అయ్యే చేయొచ్చు కదా అంటే, ఆ సొసైటీలో అందరూ ఉన్నారు కదా, ఆ మెసేజ్ పెట్టే వాళ్ళు కూడా ఉన్నారు కదా. ఎవరి చుట్టుపక్కల వాళ్ళు చూసుకుంటే మనం వేరే వాళ్ళకి హెల్ప్ చేయాల్సిన అవసరం ఎందుకు వస్తుంది వైషు? కరెక్ట్ పాయింట్ అక్క. సీరియస్లీ నీ పక్కన ఉన్నప్పుడు నువ్వు చూడు, నువ్వు చూసుకుంటే మన వాళ్ళని మనం చూసుకుంటే వాళ్ళు వేరే వాళ్ళని వెళ్ళి హెల్ప్ ఎందుకు అడుగుతారు? కరెక్ట్, అగ్రీ విత్ దట్ పాయింట్. ఏదైనా యాక్సిడెంటల్ గా జరిగినాయి, దానికి నిజంగా హెల్ప్ కావాలి, అది మన చేతుల్లో లేదు అంటే డెఫినెట్ గా హెల్ప్ చేస్తాం. కానీ ఇప్పుడు నేను యూట్యూబ్ ఛానల్లో ఉన్నాను కదా అని వీడియోస్ పెట్టి ఈ రోజు మీకు ఏమైనా హెల్ప్ కావాలంటే రండి కామెంట్ బాక్స్ లో మాట్లాడుకుందాం అని నేను అడగలేను కదా. నా కళ్ళ ముందు ఉంటే నేను హెల్ప్ చేస్తా, అట్లా కూడా కామెంట్స్ పెడుతున్నారు. పెడతారు, ఉంది ఫోన్ ఉంది, మీరు ఎలాగో కామెంట్స్ లో మాట్లాడుకున్నా ఉన్నారు కాబట్టి ఇంకా మాట్లాడతారు అలా. ఫస్ట్ నేను నా ఇంటినే నేను ఉద్ధరించినప్పుడు పక్క వాళ్ళని నేను ఎలా చూస్తాను? సో నాకు మా డాడీ పెళ్ళైనప్పుడు నాకు ఏం చెప్పారంటే, అత్తమ్మ అమ్మ వేరు కాదు, అత్తమ్మని మంచిగా చూసుకో, మీ ఆయన ఏది చెప్తే అది విను, తనకేది కావాలో నువ్వు చేయు, నీకేది కావాలో తను అది చేస్తాడు. ఫస్ట్ నీ ఇంటిని చూసుకోమ్మా, తర్వాత నాకేం కావాలో చూడు. సో ఫస్ట్ ఇక్కడ అమ్మ వాళ్ళ ఇంట్లో ఎంత మంచి పేరు తెచ్చుకున్నావో అత్తగారి ఇంట్లో పేరు తెచ్చుకుంటే అదే చాలు అన్నారు. నేను నా ఫ్యామిలీని మంచిగా చూసుకుంటున్నా, నా ఫ్రెండ్స్ ని మంచిగా చూసుకుంటున్నా, ఎవరైనా హెల్ప్ అడిగితే చేస్తున్నా, కానీ ప్రపంచం వాళ్ళందరికీ నేను చేయలేను కదా. సో ఫస్ట్ మీ ఫ్యామిలీ, మీ చుట్టుపక్కల వాళ్ళని మీరు చూసుకుంటే వేరే వాళ్ళని హెల్ప్ అడగాల్సిన అవసరం రాదండి. అండ్ డబ్బులు వస్తున్నాయి కదా అని పిచ్చి పిచ్చి ఖర్చు పెట్టడం కూడా కరెక్ట్ కాదు అని నాకు అనిపిస్తుంది. నిజమే. అలా అని మరి తినడానికి కూడా ఆలోచించి సేవ్ చేయడం కూడా కరెక్ట్ కాదనిపిస్తుంది. రెండు మితమొద్దు, మరి అతి తక్కువ అవసరం లేదు, మీడియంలో మెయింటైన్ చేసుకుంటే వెళ్ళాలి. సో స్వప్నక్క, ప్రతి ఒక్కరి లైఫ్లో ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్క ఇంటర్వ్యూలో ఈ 2 క్వశ్చన్స్ నేను చాలా కామన్గా పెట్టుకుంటా. ద వెరీ హ్యాపీయెస్ట్ మూమెంట్ ఇన్ యువర్ లైఫ్. అంటే జనరల్గా మనకి ప్రాబ్లం ఎక్కడ వస్తాయి? అత్తమ్మతో గొడవలు. ఓకే, అది లేదు నాకు. అండ్ ఫస్ట్ థింగ్ ఏంటంటే, నేను ఏదైనా చేస్తా అంటే మా ఆయన ఓకే అంటాడు, ఎందుకంటే నా మీద నమ్మకంతో. చెయ్యొద్దు అని ఫస్ట్ అన్నాడు. ఓకే, నేను అది చేస్తా అంటే నువ్వు వద్దని చెప్పలేదు ఎందుకు అంటే, నీకు ఏదైనా చేస్తేనే కదా తెలుస్తుంది అంటాడు అనమాట. సో ఆ ఫ్రీడమ్ నాకు చాలా చాలా లక్కీ అనిపిస్తుంది. అండ్ యశు విత్ మీ, సో ఆల్వేస్, సో ఐఎమ్ లక్కీ. అది నాకు హ్యాపీ. అండ్ సో ద సాడెస్ట్ మూమెంట్, బాగా గుర్తుండిపోయింది, నిజంగా మీరు కూర్చొని ఏడ్చింది. నీకు నిజం చెప్పనా? చెప్ప. నాకు ఆడపిల్లలు పుట్టలేదని ఫుల్ ఏడ్చారా? నాకు కావాలి 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 అని అనుకున్నాను. కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్స్, ఫ్రెండ్స్ వాళ్ళ పిల్లల్ని చూస్తే నాకు ఇప్పుడు చెర్రీబెర్రీయే హ్యాపీ అనిపిస్తుంది. ఎందుకంటే నేను ధైర్యంగా బయటికి వెళ్ళి వర్క్ చేయగలను. కానీ అమ్మాయిలు ఉంటే ఇల్లు చాలా అందంగా ఉంటుంది, చాలా ఇష్టం నాకు అమ్మాయిలు అంటే. కానీ నేను కరెక్ట్గా ఇప్పుడు నేను ఇలా వెళ్ళి చేయగలనా? అందుకే నాకు 2 కోడళ్ళు వస్తారు కదా, వాళ్ళని మంచిగా చూసుకుందామని ఫిక్స్ అయ్యా. అందుకే కూతురు వచ్చేసారు కదా చేయలేదు నడిచొచ్చే కాలానికి. అండ్ అత్తమ్మని కూడా నేను కూతురులానే చూసుకుంటా. అంటే ఇప్పుడు తను ఒక 60 years తర్వాత వాళ్ళు చిన్నపిల్లలాగా బిహేవ్ చేస్తారు. కరెక్ట్, చిన్నపిల్లలాగా వచ్చేసింది అత్తమ్మకి, కానీ చూసుకుంటా. నేను మా నాన్నమ్మ చిన్నప్పటి నుండి మమ్మల్ని చాలా కష్టపడి పెంచింది, చాలా సపోర్ట్ చేసింది. కానీ నేను US లో ఉన్నా, నాన్నమ్మ చనిపోయినప్పుడు రాలేకపోయా, అప్పుడు చాలా ఏడ్చా, చాలా మిస్ అయ్యా. కానీ నానమ్మ పోయిన జస్ట్ 1 monthకే బెర్రీ వచ్చి కొంచెం పోలికలు కూడా ఉంటాయి అన్నమాట. అట్లనే చేస్తాడు నానమ్మ లాగా. లైఫ్లో ఎప్పుడు కూడా మనకు ఒకటి పోయింది అని మనం బాధపడతాం, ఆ మూమెంట్ ఉంటుంది, కానీ అది ఎప్పుడు శాశ్వతం కాదు. ఒకటి పోయింది అంటే ఇంకొకటి వస్తుంది. అండ్
చాలా మందితో కంపేర్ చేసుకుంటే మనం హ్యాపీ సోల్, మనకు అన్నీ ఉన్నాయి. Exactly. దాన్ని ఉన్న దాంట్లో మనం ఎలా హ్యాపీగా ఉండాలి అని ఆలోచించాలి, కానీ వాళ్ళకి ఇది ఉంది మనకి ఇది లేదు అని ఆలోచిస్తే మనం హ్యాపీగా ఉండలేము. కరెక్ట్. అంటే నేను ఇప్పుడే అదే అనుకుంటున్నా, అంటే మనం హ్యాపీగా ఉన్నామని ముందు మనం నమ్మాలి అని. మిమ్మల్ని చూసిన తర్వాత అంటే మీరు ఆల్మోస్ట్ ప్రతి మూమెంట్ ఎంజాయ్ చేస్తూ ఉంటారు కదా లైఫ్ని. అందుకనే ఏదైనా కష్టం వచ్చినా కూడా అది కష్టంలా కనిపించదేమో మీకు అని అనిపిస్తుంది నాకు. కష్టం అంటే కష్టం రాకుండా ఎలా ఉంటుందా, మనం మనుషులం. Yeah. చిన్న థింగ్స్ వస్తుంటేనే మనకు తెలుస్తుంది అసలు మనం దాన్ని తట్టుకోగలుగుతామా లేదా అనేది. అండ్ దాంట్లో కూడా మనం ఎంజాయ్ చేయొచ్చు. ఓకే. సో ఏదైనా సరే మనకు ఉన్న దాంట్లో అబ్బా నాకు ఇది ఉంది, ఆ మూమెంట్ని మీరు ఎంజాయ్ చేయడం నేర్చుకుంటే లైఫ్లో మనం హ్యాపీగా ఉంటాం. కొన్నిసార్లు అరే ఇదంతా నాకు అవసరమా, మా ఆయన నన్ను అడగట్లే వర్క్ చేయు వెళ్ళు అని, చాలా హార్డ్ వర్క్ అనిపిస్తుంది. సమ్ టైమ్స్ లేడీస్కి ఉండే ప్రాబ్లమ్లో నించొని చేయడం కూడా హార్డ్ వర్క్ అనిపిస్తుంది. కానీ ఎండ్ ఆఫ్ ది మంత్ మనం దాని రిజల్ట్ వస్తుంది కదా మనకి, అది హ్యాపీగా ఉంటుంది. అండ్ అత్తమ్మ ఏదైనా నాకు ఇది కావాలి అని నన్నే అడుగుతుంది అత్తమ్మ, పిల్లలకి కూడా నన్ను అడుగుతుంది. అది మనం ఇచ్చేటప్పుడు అది ఎంత హ్యాపీగా ఉంటుంది. సో పిల్లలు, మీరు, బావగారు, అత్తమ్మ కలిసి బాగా ఎంజాయ్ చేసిన ఒక ప్లేస్ కానీ, ఒక సినిమా కానీ, ఒక మూమెంట్ ఏదైనా ఉందా? గోవాలో చాలా ఎంజాయ్ చేసాం. అవునా? గోవాలో పక్కన ఫ్రెండ్స్ కూడా చాలా బాగా సపోర్ట్ చేస్తారు అండ్ చాలా ఎంజాయ్ చేసాం. అంటే మాకు హాలిడే హౌస్ ఒక దగ్గర ఎంజాయ్ చేసాము అంటే గోవా. కానీ మా ఆయన, అత్తమ్మ, పిల్లలు ఎక్కడున్నా మేమే కదా, అది ఎక్కడున్నా సరే కూర్చొని ఎంజాయ్ చేస్తాం అనమాట. బట్ ఏదైనా సిచ్యువేషన్, ఇప్పుడు మీకైనా వైషు ఏడవద్దు, అసలు ఎందుకు జరిగింది, ఏం చేస్తే అవుతుంది ఆలోచిస్తే సొల్యూషన్ ఉంటుంది. అంత పెద్ద కష్టం మనకి ఏం రాదు, దాని గురించి ఆలోచిస్తే ఏదో ఒకటి ఉంటుంది. లేకపోతే కొంచెం కామ్ అయిపోండి, ఒక 1 day రిలాక్స్, నిద్రపోండి ప్రశాంతంగా. దాని గురించి ఆలోచించి కొంచెం రిలాక్స్ అయితే నెక్స్ట్ డేకి అది మనకు కొంచెం తేలిక అవుతుంది. ఇప్పుడు ఎక్కడైనా దెబ్బ తగిలింది అనుకో, ఆ రోజు చాలా పెయిన్ ఉంటుంది. అవును. నెక్స్ట్ డే ఇంకా 2 days తర్వాత పోతుంది. కాకపోతే కొంచెం గట్టిగా తగిలితే ఆ మార్క్ మనని పోక్ చేస్తూ ఉంటుంది. బట్ కొంచెం ఏదైనా సరే వెంటనే ఒక ఇన్సిడెంట్ జరిగితే బాగా రియాక్ట్ అవ్వద్దు, కొంచెం కామ్. నెక్స్ట్ డేకి కొంచెం లైట్ అవుతుంది, దాని గురించి ఒక సొల్యూషన్ ఉంటుంది. కానీ అంటే కొంతమంది ఆ నిమిషం ఆ సిచ్యువేషన్ని తీసుకోలేక చాలా పెద్ద పెద్ద డెసిషన్స్ తీసుకుంటూ ఉంటారు. వాళ్ళ గురించి మనం ఏం చెప్పగలం, మళ్ళీ వాళ్ళ కాలంలో మనం నిలబడలేదు కదా అని అనుకోవడం తప్ప. అంటే మీరు అనుకోవచ్చు, అంటే స్వప్న నీకు అంత పెద్ద కష్టం రాలేదు కాబట్టి నువ్వు అలా అంటున్నావు, మా సిచ్యువేషన్లో ఉంటే నీకు తెలుస్తుంది అని అనుకుంటారు. కానీ ఎవరి హ్యాండ్లో లేదు, ఏది ఎప్పుడు జరుగుతుందో ఎవరికి తెలీదు. అది చిన్నదో పెద్దదో, బట్ ఎంత పెద్ద కష్టమైనా కొంచెం రిలాక్స్ అవ్వండి. మన వాళ్ళని వెంటనే ఒక మాట అనేసి బాధ పెట్టేసి అట్లా కాకుండా కొంచెం రిలాక్స్ అయితే ఒక 2 రోజులకి సెటిల్ అవుతారు అని నేను అంటాను. అండ్ పెద్ద కష్టం అంటే మనుషులు లాస్ అవ్వడం అట్లాంటి దానికి నేను ఏం చేయలేను. కానీ నా దగ్గర బైక్ ఉంది, కార్ లేదు, నా దగ్గర చిన్న కార్ ఉంది, పెద్ద కార్ లేదు, నాకు ఈ డ్రెస్ ఉంది, ఆ డ్రెస్ లేదు, దాని గురించి వరీ అవ్వదు. అది వచ్చేది ఉంటే నీకు వచ్చేస్తుంది. హార్డ్ వర్క్ చేయాలి, రావాలి అంటే రాదు. అండ్ హార్డ్ వర్క్ చేసిన తర్వాత వచ్చిన దాన్ని అనుభవిస్తే మస్తు ఉంటది, అదొక ఆనందం, అదొక సుఖం. నేను సంపాదించాను అనే టైప్ లో. ఎగ్జాక్ట్లీ. సో మీకు బాగా రిమెంబరింగ్ అంటే గుర్తుండిపోయే ఒక మంచి కామెంట్ ఏంటి మీ సబ్స్క్రైబర్స్ నుంచి? ఎప్పుడు గుర్తుండేది ఏంటి అంటే, స్వప్న మా అమ్మాయి, మా పిల్ల, మా ఇంట్లో అమ్మాయి, నా కూతురు, మా చెల్లి, మా అక్క, అది. సో వాళ్ళ కోసం ఏం చెప్తారు మీరు మీ సబ్స్క్రైబర్స్ అందరికీ? ఈ 4 lakhs ఎంతైతే ఉన్నారో వాళ్ళందరికీ మీరు హార్ట్ఫుల్గా ఏదైనా ఒకటి చెప్పాలనుకుంటే ఏం చెప్తారు? నాకు మీ అందరితో మాట్లాడడం చాలా ఇష్టం. మీ కామెంట్స్ చేస్తూ ఉంటారు కదా, అవి చదవడం చాలా ఇష్టం. వెంటనే నేను రిప్లై ఇవ్వకపోతే మీరు ఫీల్ అవ్వకండి, కొంచెం బిజీగా ఉంటాను, కానీ ఎండ్ ఆఫ్ ది డే చూసుకొని రిప్లై ఇస్తాను. మీ అందరితో మాట్లాడాలి, ఏ ఊరికి వచ్చినా సరే ఇప్పటి నుండి మీటింగ్ పెట్టుకోవాలని అనుకుంటున్నాను. సో ఆ మీటింగ్లో మిమ్మల్ని కలుస్తాను, మీతో టైం స్పెండ్ చేస్తాను. ఏంటో నాకు అసలు పిచ్చి, అందరు చుట్టూ ఉండాలి, అందరితో మాట్లాడాలి. యశు వాళ్ళ ఊరికి కూడా వెళ్తాను కదా, జాలాది. యశుని పలకరించే వాళ్ళు చాలా తక్కువ, ఆ ఊర్లో మొత్తం నా చుట్టాలే. అందరి ఇంటికి వెళ్ళి మాట్లాడతాను. అండ్ మన ఏజ్ వాళ్ళతో కన్నా నేను పెద్దవాళ్ళతో ఎక్కువ టైం స్పెండ్ చేస్తాను. వాళ్ళకి మాట్లాడడం ఇష్టం కదా. అండ్ పిల్లలు పక్కన ఉండరు, వాళ్ళతో కూర్చొని కబుర్లు చెప్తా, వాళ్ళ ఎక్స్పీరియన్స్ నేను తెలుసుకుంటాను. ఓకే. సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్లు ప్రకాష్ రాజ్ గారు ఉంటారు, ఆయన క్యారెక్టర్ తెలుసు కదా మీకు. అంతే, ఊర్లో అందరినీ నవ్వుతో పలకరిస్తూ ఉంటారు. సో ఆయనకి ఏదైనా అయినప్పుడు వాళ్ళందరూ వస్తారు ఆ సినిమాలో. సో మీకోసం మీ సబ్స్క్రైబర్స్ ఉన్నారనమాట. మా కాలనీలో మా ఆయన రాజేష్ వైట్లా అంటే ఇప్పుడు యూట్యూబ్ వచ్చాక తెలుస్తుంది, కానీ ఎవరు అబ్బాయి అంటారు.
మళ్ళీ మా అత్తమ్మ పేరు కూడా ఎవ్వరికి తెలియదు. ఓకే. కానీ స్వప్న అంటే కాలనీ మొత్తం తెలుసు. నా తర్వాత బెర్రీ అనమాట. స్కూల్కి వెళ్ళినా, కాలేజ్కి వెళ్ళినా, వర్క్కి వెళ్ళినా, కాలనీ ఎక్కడికి వెళ్ళినా సరే నేను తెలుసు అనమాట. అండ్ అందరి ఇంటికి వెళ్ళి అలా మాట్లాడతా. నాకు ఏంటంటే ఎవరైనా ఇప్పుడు వైషు నువ్వు మా ఇంటికి వచ్చావనుకో, ఓకే. నాకు మా పెద్ద చెల్లి సరిత, చిన్న యశు, వైషు నాకు డిఫరెన్స్ అనిపించదు. వైషుకి అన్నం పెట్టాలి, చెల్లి వాళ్ళకి పెట్టాలి. ఇప్పుడు నాకు ఈ డ్రెస్ నచ్చలేదు అంటే తీసుకో, నాది వేసుకో, మన చెల్లి కదా, అట్లానే ఉంటది. కానీ నువ్వు వేరే అమ్మాయి, అది నాకు రాదు. అదేంటో నా మైండ్, అది నాకు ప్లస్ అనిపిస్తుంది. పిల్లలు ఏమంటారు అక్క అంటే యూట్యూబ్ చూసి అమ్మ వీడియోస్ ఎలా చేస్తున్నావు అంటే బయట ఊరు మొత్తం మెచ్చుకున్నా ముందు మన ఇంట్లో పిల్లలు ఏమనుకుంటారు అని ఇదేమైనా ఉంటుందా మీకు? నాకు ప్రౌడ్ మూమెంట్ చెప్పమంటే పిల్లలు వచ్చి అమ్మ మా స్కూల్లో నిన్ను ఇలా అడిగారమ్మా, నాకు నచ్చిందమ్మా, మా టీచర్ అడిగిందమ్మా అంటారు కదా, చాలా ప్రౌడ్ అనిపిస్తుంది. అండ్ కొంచెం మిస్ అవుతున్నది ఏంటి అంటే టైం నేను వాళ్ళకి ఇవ్వలేకపోతున్నాను వైషు. ఇప్పుడు వాళ్ళు ఎదుగుతూ ఉన్నారు కదా, ఈ టైంలో నేను వాళ్ళతో స్పెండ్ చేయాలి. ఆ అటాచ్మెంట్ పోయింది అనుకో, మళ్ళీ వాళ్ళు నాకు కనెక్ట్ ఎవరేమో అని నేను చాలా ఏడ్చిన డేస్ కూడా ఉన్నాయి. బట్ నాకున్న టైంలో నేను వాళ్ళతో స్పెండ్ చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళకి అందులో అబ్బాయిలు కదా, స్కూల్లో ఫ్రెండ్స్ తో మాట్లాడుతూ ఉంటారు, మనతో వచ్చి షేర్ చేసుకుంటే మనం టైం ఇవ్వలేదు అనుకో, ఫ్రెండ్స్ తోనే వాళ్ళు కనెక్ట్ అయిపోయి ఇప్పుడు ఈ డేస్ ఎలా ఉన్నాయి నాకు అది కొంచెం భయం. బట్ మాక్సిమం బెడ్ టైంలో కొంచెం స్పెండ్ చేస్తాను. అండ్ నేను యశు కుదిరినప్పుడు బయటికి తీసుకెళ్తాను అనమాట. అండ్ ఎవరు మెచ్చుకున్నా ఏం అనిపించదు. కానీ చెర్రీ వెర్రీ వచ్చి అమ్మ ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ అంటే మటుకి అసలు వేరే లెవెల్. అది అసలు ఆనందం ఆపలేం కదా, బయట ఈ లోపల అబ్బా చాలా జీవితానికి సాధించేసాం అనే టైప్ లో ఉంటది అనమాట. ఉంటది కదా. ఇంకేం లోటైంది స్వప్న గారు? ఇంకేం లేదు, మొత్తం పిల్లలు హ్యాపీ, బావగారు హ్యాపీ, అత్తమ్మ చాలా హ్యాపీ, సూపర్ హ్యాపీ. ఆవిడని చూసి మేము ఇంకా హ్యాపీ. యశు అక్క మీరు కలిసి ఫ్రెండ్షిప్ గోల్స్, అత్తయ్య కోడలు గోల్స్, అమ్మ కొడుకు గోల్స్, బావగారిని అదే భర్త భార్య గోల్స్, మొత్తం అన్ని గోల్స్ ఒక ఇంట్లో చూడడం అదొక ఏమంటారు, ఎవరి దిష్టి తగలకపోతే అదే చాలు మీకు. నేను మీతో షేర్ చేస్తున్నా, హ్యాపీ థింగ్స్ షేర్ చేస్తే చాలా హ్యాపీగా ఉంటుంది. కానీ పొద్దున్న లేస్తాం, కొన్ని చిరాకులు పరాకులు హస్బెండ్ తో ఉంటది, అత్తమ్మతో ఉంటది, పిల్లలు సతాయిస్తారు. పిల్లలు అన్నప్పుడు ఇంకా చిరాకు పెట్టకుండా ఉంటారా? కొంచెం కొంచెం గొడవలు ఉంటాయి. అవి ప్రతి ఒక్కరి లైఫ్ లో ఉంటాయి, నా లైఫ్ లోనే కాదు ప్రతి ఒక్కరితో ఉంటాయి. అవి నథింగ్ అండి, అవి పట్టించుకోకండి. బట్ డే మొత్తంలో ఏదో ఒక హ్యాపీ మూమెంట్ ఉంటుంది కదా, దాన్ని ఎంజాయ్ చేయండి అని నేను అంట. ఇప్పుడు ప్రతి ఒక్కరి లైఫ్, ఇప్పుడు అల్లు అర్జున్ గారు ఉన్నారు, చిరంజీవి గారు ఉన్నారు, వాళ్ళు మనకు మంచి అందంగా కనిపిస్తుంది. కానీ లోపల కూడా వాళ్ళకు కూడా చిన్న 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 చిన్నవి ఉంటాయి కదా కదా, అవి మనకు తెలియదు. నా లైఫ్ లో కూడా ఉంటాయి, వైషు లైఫ్ లో కూడా ఉంటాయి. బట్ కొన్ని లైఫ్స్తో కంపేర్ చేస్తే మనం హ్యాపీ అంతే. ప్రతి ఒక్కరి లైఫ్లో ఉంటాయి. కానీ వాళ్ళు ఏమనుకుంటారంటే అబ్బా వీళ్ళ జీవితం అంతా రంగుల ప్రపంచం, వాళ్ళకేలా ఎన్నైనా చెప్తారు, వాళ్ళకేంటి ఇప్పుడు మనం వాళ్ళు చేయలేనిది ఏదైనా మనం చేసి చూపించామనుకో, మేము తిరగలేని ప్లేసెస్కి వెళ్ళి మేము చేయలేనిదంతా చూపిస్తున్నారు అని కొంతమంది జెలస్ ఫీల్ అయ్యారు. అంటే అది పెంచేసుకొని అదొక జోన్లోకి వెళ్ళిపోతారు. డిప్రెషన్ అంటారు కదా, మాకే లేదు, మేమే చేయట్లేదు, మేమే చేయలేకపోతున్నాం అనే స్టేజ్లో ఉంటారు. మాకు కూడా ఉంటాయి, అందరికీ ఉంటాయి. నవ్వుతూ కనిపించినంత మాత్రాన వెనక ఏది లేదని కాదు, నవ్వడం పంచితే మీరు కూడా నవ్వుతారని అంతే. అంతే కదా, అంతే అంతే అందరికీ ఉంటాయి. అండ్ ఉండాలి, లైఫ్ ఎప్పుడు ఇట్లా ప్లెయిన్ గా ఉండదు కదా. సో దాన్ని అటు ఇటు అవాయిడ్ చేయడానికి మనం హాలిడేకి వెళ్తాం. అది కూడా నేను ఇంకొకటి ఏంటంటే, హాలిడేకి ఊరికి ఇట్లా టక్కున వెళ్ళిపోం కదా, డబ్బులు కావాలి కదా. సో నేను సంపాదించే దాంట్లో ప్రతి నెల కొంచెం అలా పెడతా అనమాట. సో దాన్ని అలా పెడతా. మళ్ళీ పిల్లలు కూడా ఇప్పుడు వాళ్ళు ఏది అడిగినా కూడా వెంటనే నేను ఇవ్వను వైషు, అడుగుతాను ఎందుకు ఇది, ఎక్కడ చూసావు, దేనికోసం అని అడుగుతాను. అండ్ పిల్లలకి నేను ఏంటంటే పేరెంట్స్కి చెప్పాలి అనుకున్నది, నువ్వు ఇది చెయ్యు నీకు గిఫ్ట్ ఇస్తా, నువ్వు ఇది చేస్తే నీకు ఇస్తా. బ్రైబింగ్ అనేది మనం ఇప్పుడే అలవాటు చేయకూడదు పిల్లలకి. సో వాళ్ళని నువ్వు ఇది సూపర్ చేసావు, గ్రేట్, మనం మంచి టైం స్పెండ్ చేద్దాం, బయటికి వెళ్దాం, అట్లా నేర్పించండి. కానీ నువ్వు ఈ హోంవర్క్ చేసే నీకు ఒక కార్ కొనిస్తా, నువ్వు నేను చెప్పింది విను, వచ్చేసరికి సర్ప్రైజ్ ఉంటుంది, అలా అలవాటు చేయకండి పిల్లలకి. అది తప్పు అని నేను అంటే నా ఒపీనియన్, అంటే నాకు అలా అనిపించింది. సో మీకు నచ్చితే తీసుకోండి, లేకపోతే వదిలేయండి. మీకు నచ్చినంత వరకు తీసుకోండి, ఎంత కావాలో అంతే తీసుకోండి, అంతే కదా. అండ్ ప్రతి ఒక్క అమ్మాయికి హస్బెండ్, అత్తమ్మ, ఫస్ట్ స్టార్టింగ్ లో అత్తమ్మ నుండి ఎవరికి సపోర్ట్ రాదండి. సో మనం కొంచెం ఇద్దాం, కొంచెం ఇంకొంచెం ఇచ్చిన తర్వాత మళ్ళీ అటు నుండి వస్తుంది అనమాట. సో బ్యాంక్ లాగా అనమాట, ఫస్ట్ కొంచెం డబ్బులు వేసేయండి, కొంచెం ఒక నెల 2 నెలల తర్వాత వడ్డీ వస్తుంది కదా, ఇది 1 సంవత్సరం 2 సంవత్సరాలు పడుతుంది, బట్ వడ్డీ ఖచ్చితంగా వస్తుంది అదనమాట. సో ఇది నా ఫీలింగ్. నచ్చితే లైఫ్లో ఎప్పుడైనా స్వప్నక్క చెప్పిందని గుర్తుపెట్టుకో. ఖచ్చితంగా అక్క. అండ్ థ్యాంక్ యూ ఫర్ షేరింగ్ యువర్ హ్యాపీయెస్ట్ అండ్ బ్యూటిఫుల్ జర్నీ.
విత్ లాట్స్ ఆఫ్ హార్డ్ వర్క్. అంటే అది లేకుండా మీరు చేసేసారని అయితే నేను నమ్మను, ఎవరు నమ్మలేరు కూడా. పైన కనిపించిందే కాదు కదా, చాలా చేసే ఉంటారు, చాలా పడే ఉంటారు. సో ఇంకా ఇలానే ముందుకెళ్ళాలి, మా అందరిని ఎప్పుడు నవ్విస్తుండాలి. మిమ్మల్ని చూడగానే మా ఫేస్ మీద ఒక స్మైల్ రావాలి ఎప్పుడు. సో మీకు ఎంతమంది సిస్టర్స్ ఉన్నారో నాకు తెలియదు, బట్ అందులో నన్ను యాడ్ చేసుకోండి. సో స్వప్నకి ఎప్పుడు ఉంటుంది? స్వప్నక్క యశోక్క ఇద్దరు. ఇక్కడే యశోక్క ఉంది, మీకు కావాలంటే ఇలా ఒకసారి వచ్చి అలా పంపించేస్తాను. యశోక్క రారా, అసలు యశోక్క అనగానే అసలు ఆ ఫేస్ ఇట్లా ఎక్స్ప్రెషన్ వచ్చేసింది అనమాట. కొట్టేలా ఉన్నారండి, వద్దు. సో ప్రేమించండి, వీలైతే ప్రేమించండి, ఏముంది తిరిగి వస్తుంది అంతే. ఎగ్జాక్ట్లీ. అది అంటే కొంతమందికి చాదస్తంగా అనిపించవచ్చు, బట్ అది నా ఫీలింగ్, అందరికి ఉండాలని లేదు. నా గురించి తెలుసుకోవాలని పిలిచారు కాబట్టి నా గురించి నేను చెప్పాను అంతే. సో నిజంగా ఇక్కడికి వచ్చే వరకు అరే అక్కడికి వెళ్ళాలి, ఏం అడుగుతారు, అసలు ఇంటర్వ్యూ ఎలా ఉంటుందో, చాలా ఫార్మల్ గా ఆన్సర్ ఇవ్వాలేమో అనుకున్నా. బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత మొత్తం అసలు ఏం లేదు, నాకు అనిపించింది మాట్లాడేసా. నచ్చింది తీసుకోండి, నచ్చకపోతే కొంచెం స్కిప్ చేసి మళ్ళీ చూడండి. కొంచెం స్కిప్, ఇట్లా స్కిప్ కొట్టి చూడండి. స్కిప్ చేసేలా ఏమి ఉండదు యాక్చువల్లీ. అంత బ్యూటిఫుల్ ఫేస్, అంత బ్యూటిఫుల్ వర్డ్స్ అన్నీ మిస్ అవ్వలేం కదండి. సో లాస్ట్ ఎండ్ ఆఫ్ ది డే, ఎండ్ ఆఫ్ ది వర్క్, కీప్ లవింగ్. ఏంటో ఈ మధ్య అమ్మాయిలందరూ ఇలా ఇలా, అది నాకు రాదు, హాయ్ బాయ్ అంతే. స్వప్నక్క అందరికంటే ఏజ్ లో పెద్ద నొప్పేసుకున్నారు. ఈ మధ్య అమ్మాయిలు అందరూ అన్నారు అంటే ఏజ్ లో పెద్ద. పెళ్లికి ముందు అమ్మాయిలు, పెళ్లి తర్వాత అమ్మాయిలు కొంచెం డిఫరెన్స్ ఉంటుంది కదా. సో ఏజ్ అనేది జస్ట్ నెంబర్ గాయస్, నెంబర్ అంతే చెప్పుకోవాలి, తప్పదు. బట్ ఆవిడ అందానికి నిజంగానే ఏజ్ జస్ట్ నెంబర్ అనే చెప్పాలి. ఇలా చెప్పమని చెప్పారు, ఫోన్ పే చేస్తారు తర్వాత. ఓకే, థ్యాంక్ యూ గైస్. చెప్పండి, ఏమైనా చెప్తారా? రండి కామెంట్ బాక్స్ లో మాట్లాడు. రండి మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ.